దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. में चमकू जैसे जुगनू బాగా లైఫ్ లో థ్రిల్ ఉండాలి కదా, చెప్పుకోవడానికి ఉండాలి. మరి నేను నీ సినిమాలు చూశాను, అని సినిమాలో లేపుకి లేదు సీన్ చూశాను, మరి నేను ఇన్స్పైర్ అవ్వను డెఫినెట్ ఆబ్వియస్ గా. ఫాదర్ ఉన్నాడు లేదు నాకు తెలియదు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? స్టేట్మెంట్స్ ఏం కాదండి, అది రియలే కాబట్టి చెప్పాను. నేను మీకు ఇందాక మా వారి విషయం అడిగితే నేను మీకు చెప్పాను. అంటే ప్లేస్కి ఏమైనా రీజన్ ఉందా ఈ ప్లేస్లో పెట్టాలి? మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక 4 years అవుతుందండి. దానికి ముందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ ఈ 4 yearsలో నేను ఒక వీడియో చూసా, మీ వదినతో ఆ జుట్టు పట్టుకుని కొట్టేసి ఆస్తుల గురించి ఏదో ఇష్యూ. అసలు నాకు సంబంధం లేని విషయంలో మీడియా లాగిందనమాట. అంతకుముందు వరకు మీడియా అంటే నాకు ఒక ఒపీనియన్ ఉండేది, ఓ న్యూస్ వాళ్ళు ఏం చెప్తే అది నిజం అని చెప్పి. నా వర్షం వచ్చే వరకు ఓహో వీళ్ళకి కంటెంట్ దొరికితే చాలు. హూ కుక్స్ బెటర్? నేను వంట చేయమంటే పెంట చేస్తా, తను వంట చేయమంటే అద్భుతం చేస్తా. కాఫీ పౌడర్ వేసి మరీ చికెన్ వండుతారు అవసరం. హూ ఈజ్ మోర్ స్టైలిష్? నరిగిన షర్టు కొంత, చెరిగిన క్రాఫ్ కొంత. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ అండ్ పొలిటికల్ పార్టీ ఏంటి? అండ్ నాకు డెఫినెట్గా ఇష్టమైన లీడర్ అయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా 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 ఇష్టం నాకు. సో అందుకని నాకు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇష్టం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు. సో ఎప్పుడు యూట్యూబ్లో డిఫరెంట్ కాంటెంట్ మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో అట్లా కట్ చేస్తే మీ కడుపు నిండా అనే ఒక హోటల్తో డిఫరెంట్ నేమ్తో ఒక హోటల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హోటల్ ఏంటి, ఈ హోటల్ ఎలా స్టార్ట్ చేశారు, దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, ఇందులో ఉన్న స్పెషల్ వెరైటీ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో. హాయ్ ధనుష్, గుడ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వరు బట్ నాకు ఇస్తున్నందుకు. ముఖ్యంగా నేను ఇస్తాను, శ్రీవాణి ఇవ్వదు. అదే ప్రాబ్లం. ఎందుకు ఇవ్వరు మీరు అసలు యూట్యూబ్? అంటే ఎక్కడ మా రెవెన్యూ తగ్గిపోతుంది? కాదండి, అయ్యో బాబు మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారు. ఇంకా బోల్డ్ అంత సాధించేది ఉంది. సాధించిన తర్వాత మన ఇంటర్వ్యూ ఇస్తే ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి ఇవ్వను. అంటే ఒక యాజ్ ఏ యూట్యూబర్స్ మాకు ఎలా అర్థమైందంటే ఎక్కడ వీళ్ళకి రెవెన్యూ వచ్చేస్తుందేమో, వాళ్ళు చెప్పాల్సింది మన దాంట్లో చెప్పుకోవచ్చు కదా, వేరే ఛానల్కి ఎందుకు కాంటెంట్ ఇవ్వడం? సూపర్. అయితే అదే సవరణ చెప్తాను, ఇద్దరిది రాంగ్ యాక్చువల్గా. ఏమంటే రెవెన్యూ వచ్చేస్తుందేమో అవన్నీ ఆలోచించము. యూట్యూబ్లో కొన్ని ఈ కరోనా టైంలో కొన్ని ఛానల్స్లో కొన్ని ఇంటర్వ్యూస్ చూసి, కొంతమంది ఇంటర్వ్యూస్ చూసి ఓహో యూట్యూబ్ మన ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదని చెప్పి ఇద్దరు డిసైడ్ అయ్యాం యాక్చువల్గా. సో తర్వాత నాకు కొంచెం నా గురించి చెప్పుకోవాలని చెప్పి నేను ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశాను. ముఖ్యంగా అంటే మా ఇద్దరికి ఫస్ట్ ఇష్టం లేదు దేనికంటే, ఒకప్పుడు నా చిన్నప్పుడు టీవీలో ఇంటర్వ్యూస్ అంటే సుమక్క వీళ్ళందరూ చేసేవాళ్ళు ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకరిని ఉల్ఫాన్ చేయడానికి ఇంటర్వ్యూస్ చేస్తున్నట్టు అనిపించింది కొన్ని ఛానల్స్లో. ఓకే. సో ఎవరిని పడితే ఆయన చేసేస్తున్నారంటే మనం ఇవ్వకూడదులే, అందుకు మనం ఇంకా చాలా గొప్పలు ఏదో ఇద్దాం అనుకుని ఫిక్స్ అయ్యి వాల్యూ లేని ఇంటర్వ్యూస్ ఎందుకు ఇచ్చేది. నేనైతే ఒక వాల్యూ ఉన్న ఇంటర్వ్యూస్ చేసి ఇప్పుడు దాకా చూసాను, నేను చూసాను కాబట్టి ముఖ్యంగా ఒక ఐ డ్రీమ్ అంటే నిజంగా ఇష్టం, ఐ డ్రీమ్స్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హోటల్ రెస్టారెంట్ గురించే మాట్లాడుకుందాం.
మీ కడుపు నేను టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. టైటిల్ ఐడియా ఎవరిది అసలు? ఈ హోటల్ పెట్టాలన్న కాన్సెప్ట్ ఎవరు? మీరు అంత బిజీగా యూట్యూబ్లో అన్ని నెంబర్స్ చూస్తా Yes. మళ్ళీ ఈ బిజినెస్ ఏంటి? కర్త కర్మ క్రియ మొత్తం కే విక్రమాదిత్య రెడ్డి గారేనండి. ఓకే, అయితే మీరే చెప్పాలి. 100% నాకు మామూలుగా 15 years నుంచి కోరిక మ్మ్. హోటల్ బిజినెస్ పెట్టాలని చెప్పి చాలా ఇష్టం అనమాట. హోటల్ బిజినెస్ అండ్ తర్వాత స్కూల్ బిజినెస్, ఈ రెండు చాలా ఇష్టం. ఎందుకంటే అసలు అన్నిట్లో నాకు తెలిసి అన్నిట్లో దానాల్లో అన్నదానం గొప్పది అని చెప్పి మనం అంటాం. ఎందుకంటే అది ఒకటే మనిషి చాలు అంటాడు, ఇంకేది చాలంది అనమాట. మనం ఏ డబ్బు ఇచ్చినా ఏం చేసినా సరే ఇంకా కావాలంటాడు. కానీ సో అట్ ద సేమ్ టైం నిజంగా మీ కడుపు నన్ను టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ మేము కలర్స్ వాడం, అజినమోటో వాడం, సోడాలు వాడం, అంటే ఏ సోడాలు వేయడం అన్నంలో. సో నిజంగా కడుపు నిండా తినొచ్చు అనడానికి ఈ టైటిల్ పెట్టాం. సో ఉన్న అన్ని రెస్టారెంట్స్లో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఇస్తున్న డిఫరెన్స్ ఏంటి ఆ హోటల్స్కి మీ హోటల్? అదే చెప్తున్నామండి, ఆ హోటల్కి డిఫరెన్స్ ఏంటంటే మేము రెగ్యులర్గా మేము బయటకు వెళ్దాం, బయట ఫుడ్ తింటాం. ఎందుకంటే ఇంట్లో టైం ప్రాపర్గా అంటే మా షూట్ టైమింగ్స్ వల్ల మాకు ఎక్కువ కుదరదు కాబట్టి బయట తింటాం. ఎక్కడ తిన్నా అబ్బా ఇది అంటే వేరే వాళ్ళని అంటున్నానని కాదు కానీ కొంచెం ఇబ్బంది పడేదాన్ని. ఆబ్వియస్లీ మీరు అనాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు కూడా హోటల్ అయినా సరే పక్కన వాళ్ళని ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. బయటికి వెళ్ళినప్పుడల్లా కొంచెం స్టమక్ అప్సెట్ అవుతుంది. కొన్ని హోటల్స్ ఉన్నాయి వాళ్ళు మంచి అండ్ ఇంకోటి క్వాలిటీ పెడతారు. ఏంటంటే నేను ఒక 3 years కంటిన్యూస్గా కుకరీ షో కూడా చేశాను. ఎలా వండుకుంటే బాగుంటుంది, ఏ తింటే బాగుంటుంది, దేనికి స్టమక్ అప్సెట్ అవ్వదు అనేది. సో ఆ ఉద్దేశంతో మనకి బయటి దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఫుడ్ కలర్ వల్ల చాలా మందికి ఇబ్బందులు వస్తాయి. అది అందరికీ తెలిసిన విషయమే, ఫుడ్ కలర్స్ వాడకూడదు అని. కాబట్టి మా హోటల్లో ఖచ్చితంగా అది ఉండదు. అండ్ ఇంకోటి టేస్టింగ్ సాల్ట్, మీరు ఎలాంటి డిష్ చేసినా టేస్టింగ్ సాల్ట్ వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది. సో ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కాకుండా మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అదే ప్రిపరేషన్ అనమాట. అందుకే మీకు కలరింగ్ కానీ బయట డెకార్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇంట్లో వండుకుంటే ఎలా తింటామో ఇక్కడ కూడా అలాగే ఫుడ్ తినొచ్చు. నో ప్రిజర్వేటివ్స్. దాని తర్వాత సోడా వేయటం వల్ల ఏంటంటే పొట్టలో చాలా స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. రైస్లో ముఖ్యంగా అలాంటివి మేము ఏమీ కలపట్లేదు. అది సో ఈ చెఫ్లను కూడా కాకినాడ నుంచి తెచ్చారంట? ఎస్ అంటే లక్కీగా కాకినాడ, భీమవరం అటు నుంచి ఆ బెల్ట్ నుంచి వచ్చారు. మొత్తం 4 చెఫ్స్, 4 అటు నుంచి వచ్చారు. అంటే కమ్మగా ఉండాలి, ఏదో మసాలాలు కారాలు అవన్నీ ఎక్కువ ఏమేమో మేము రెసిపీ అంతా మాకు డెఫినెట్గా మేమే చెప్పాము. అంటే ఎలా ఉండాలి, ఎలా మన అమ్మ మనకు చిన్నప్పటి నుంచి ఏమైతే వండి పెట్టారో మేము అవే సేల్ చేస్తాం, అదే స్టైల్లో అమ్ముతాం అనమాట. అది కాన్సెప్ట్. అంటే ప్లేస్కి ఏమైనా రీజన్ ఉందా ఈ ప్లేస్లో పెట్టాలి అని? మణికొండ ఎస్, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక 4 years అవుతుందండి. దానికి ముందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేవాళ్ళం. ఇక్కడ ఈ 4 yearsలో మేము ఎక్కడ ఫుడ్ తినాలన్నా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఒక నీట్ అంబియన్స్తో ఫ్యామిలీతో వచ్చి కూర్చున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ తినాలంటే ఇక్కడ ఎక్కడా కూడా లేదు. డెఫినెట్గా ఈ ట్రాఫిక్లో మేము గంట జర్నీ చేయాల్సిందే. అమ్మ దూరం వెళ్ళి ఏం తింటావాలని ఏదో ఒకటి వండుకొని తినడం, అలా పడుకోవడం లాంటివి జరిగింది. సో ఇక్కడ మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇండస్ట్రీ వాళ్ళే ఇక్కడ 200-300 పైన ఉంటారు. సో మేము పడే కష్టం ఆల్మోస్ట్ అందరూ పడుతున్నారు, ఈవెన్ మీరు కూడా ఇక్కడే ఉంటారు. సో కేవలం ఆ ఉద్దేశంతో పెట్టాం. అండ్ మాకు వచ్చిన సక్సెస్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తున్నారు. చాలా మంది అడిగారు, ఇది రెసిడెన్షియల్ ఏరియా, మీకు ఎలా వర్కౌట్ అవుద్ది, ఎందుకు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ట్రాఫిక్ పిల్లల్ని తీసుకొని రోడ్ల మీదకి ఎక్కకుండా పక్కనే ఇలా సరదాగా వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఫుడ్ బిజినెస్ అనగానే చాలా రిస్కీ బిజినెస్ అంటారు చాలా మంది. సో మీరు ఈ థాట్ వచ్చినప్పుడు అలాంటి థాట్స్ ఏం రాలేదు? వర్కౌట్ అవుతుందా లేదా ఫుడ్ బిజినెస్? డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం నేను శ్రీవాణికి అండ్ మా పార్ట్నర్ సందీప్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది నా ఇష్టం, యాక్చువల్ 15 years నుంచి నాకు ఇష్టమైన బిజినెస్. సో శ్రీవాణి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది, సందీప్ కూడా ఈక్వల్గా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ వీళ్ళు డే 1 నుంచి ఇన్వెస్ట్మెంట్తో పాటు నన్ను ట్రస్ట్ చేశారనమాట. అంటే ఇలాంటి ఫుడ్ పెట్టాలనుకుంటున్నాం. ఫస్ట్ చాలా అనేది తను ఏమంటే బటర్ నాన్స్లో పెట్టకపోతే ఎవరు వస్తారు, ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ అంటే నేను డే 1 నుంచి కూడా వీళ్ళని కన్విన్స్ చేసిన ఇద్దరిని. సందీప్ కూడా అవును భయ్య అది పెడదాం అంటే, లేదు సందీప్ మన కాన్సెప్టే మన కన్న తల్లి చిన్నప్పటి నుంచి ఏమైతే వండి పెట్టిందో అదే మనం పెట్టాలి. ఎందుకంటే సౌత్ ఇండియన్ అని మనం చెప్పుకోవడానికి నేను బటర్ నాన్స్ ఎందుకు అమ్మాలి, నేను చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఎందుకు అమ్మాలి, నేను నూడిల్స్ ఎందుకు అమ్మాలి. మా అమ్మ ఎప్పుడు చిన్నప్పుడు బట్టీలు లేవే మా ఇంట్లో, మా అమ్మ ఇప్పుడు బటర్ నాన్ లేలేదే, మా అమ్మ ఇప్పుడు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చేయలేదే. సో డెఫినెట్గా మన సౌత్ ఇండియన్ అంటూ కూడా మనకంటూ ఉండాలి కాబట్టి టేస్ట్ ఆఫ్ తెలుగు అని పెట్టి మన తెలుగు రుచులన్నీ ఇక్కడ ఉండేలా చేస్తాం అన్నమాట. కానీ మీరు సంపాదించుకున్న ఒక యూట్యూబ్ ఫ్యామిలీ ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ చూడటానికి వస్తున్నారు. లాస్ట్ ఒక మీరు పెట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నారు, మీకోసం వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఊర్ల నుంచి వస్తున్నారు. అయ్యో కొంతమంది అయితే అసలు సిద్దిపేట నుంచి, సంగారెడ్డి నుంచి, దాని తర్వాత విజయవాడ నుంచి, విజయవాడ, గుంటూరు, ఏవేవో ప్లేస్లు
కేవలం ఇక్కడికి వచ్చామండి, మార్నింగ్ దిగాము, ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మీ దగ్గరికి వస్తున్నాం అనే వరకే. నిజంగా అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం కదా, బయట వాళ్ళని కలిసేటంత అవకాశం ఎక్కువగా ఉండదు. ఇక్కడికి వస్తే వాళ్ళ జనాలు వస్తే తప్ప తెలియలేదు. ఓకే, మా కోసం మమ్మల్ని చూడడానికి ఇంతమంది వచ్చారన్న ఆనందం నాకు నిజంగా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మీకోసం వచ్చామండి, మిమ్మల్ని చూడడానికి వచ్చామండి అని చెప్పేసి అంటే యూఆర్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ కలిసే అవకాశం దొరికింది, థ్యాంక్స్ అండి. సో వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా మరి? ప్రేమతో చక్కగా దగ్గర ఉండి భోజనం పెట్టి పంపిస్తాను. Yes, ప్రేమతో మేమే వడ్డించి మేము సర్వ్ చేస్తాం. వాళ్ళు ఇస్తున్న లవ్ అంతా మీకు ఎలా అనిపిస్తుంది? నేను అదే కదా చెప్తున్నానండి, ఇప్పటివరకు మేము వాళ్ళకి కనిపిస్తాం కానీ వాళ్ళు మాకు ఎప్పుడు కనిపించరు. సో మా పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసి ఎలా ఆనందపడుతున్నారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మాకు తెలియదు డైరెక్ట్ గా. సో ఈ హోటల్ ద్వారా వాళ్ళందరూ ఇక్కడికి చాలా మటుకు ఇక్కడికి వచ్చి కలవటం, కింద యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్ లో చూడటం అనేది మాకు హ్యాపీగా ఉంది. ఒక అవార్డు దొరికినట్టుగానే ఉందన్నమాట. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మెనూ కార్డ్ చూసి నేను షాక్ అయ్యాను అనమాట. మొత్తం మన ఇండస్ట్రీ అందరినీ వాడేస్తారు కదా మెనూ కార్డ్. మెనూ కార్డ్ ఈ రోజు నుంచి పెట్టాం అనమాట, ఈ రోజు నుంచి తయారు చేసాం మెనూ కార్డ్. ఎస్, ఈ మెనూ కార్డు ఓపెన్ చేసి మొత్తం అందరు హీరోస్ నేమ్స్తో మెగాస్టార్ ఫుల్ మీల్స్ అంట, జై బాలయ్య బిందె బిర్యానీ, యువ సమ్రాట్ బిర్యానీస్, విక్టరీ పులావ్స్, డార్లింగ్ సీ ఫుడ్ స్పెషల్స్, పవర్ స్టార్ స్పెషల్స్, స్టైలిష్ స్టార్ స్టార్టర్స్, మెగా పవర్ స్టార్ స్పెషల్స్, మొత్తం అందరు హీరోస్ ని కవర్ చేస్తారు. అంటే సినిమా ఫీల్డ్ మాకు ఇష్టం చాలా ఇష్టం. అవునా? నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం అనమాట. సో డిఫరెంట్ ఇవి పెట్టారు. ముఖ్యంగా దీనికి ఆలోచించారు కూడా, ఊరికి ఏదో పెట్టేయాలి కదా అని పెట్టలేదు. అలా పెట్టలేదు. నేను చిరంజీవి అంటే ఫైట్స్, డాన్స్, యాక్టింగ్ ఆల్ ఇన్ వన్ కాబట్టి మా ఫుల్ మీల్స్ లా ఉంటుంది కాబట్టి చిరంజీవి యాక్షన్ మా ఫుల్ మీల్స్ ఆ పేరు పెట్టాం అనమాట. స్టోరీ చెప్పండి అయితే మిగతా కూడా. సో జై బాలయ్య బిందె బిర్యానీ, పౌరుషం అది అదంటే ముక్క తింటేనే మసాలా కాబట్టి. బాలయ్య గారి ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి. ఏది ఆ బిందె బిర్యానీ ఒకటి, అందులో అన్ని నాన్ వెజ్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ప్రాన్స్, థాలీ టైప్ కాదు బిర్యానీ. ఒక బిందెలో బిర్యానీ విత్ చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్స్ కలిపి వస్తుంది అనమాట. అదొక స్పెషల్ డిష్. యువ సమ్రాట్ బిర్యానీస్ మంచి, మా దగ్గర ఉన్న బిర్యానీస్ అన్ని కూడా యువ సమ్రాట్ పేరు పెట్టాం అనమాట. మా పులావ్స్ కొంచెం స్పైసీగా ఉంటాయి, మా దగ్గర స్పైసీ అది ఒకటి అనమాట. సో వెంకటేష్ గారిలో నీళ్ళు తెప్పించేస్తారు కాబట్టి చూసారు కదా, అంటే వెంకటేష్ మంచి సెంటిమెంట్ గ్యాప్ తీసుకున్నా నేను. అవునా? అంటే డార్లింగ్ సీ ఫుడ్స్ డెఫినెట్ గా మా భీమవరం అసలు ప్రభాస్ గారు అంటేనే ఫుడ్ కి మారిపోయారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. పవర్ స్టార్ స్పెషల్స్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు బిర్యానీ తినేవాళ్ళు బిర్యానీ తింటారు, మీల్స్ తినేవాళ్ళు మీల్స్ తింటారు. బట్ కొంతమందికి చక్కగా చికెన్ కూర అన్నం తినాలనిపిస్తుంది, చేపల పులుసు వేసుకొని వేడి అన్నం తినాలనిపిస్తుంది. అది కొంచెం స్పెషల్ గా ఇలా అదేంటి పీతలిగురు వైట్ రైస్, చేపల పులుసు వైట్ రైస్, కోడి కూర వైట్ రైస్ మన ఇష్టం. సేమ్ టైం మా పవర్ స్టార్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి, సో ట్రెండింగ్ ఐటమ్స్ అన్నిటికీ పవర్ స్టార్ స్టైల్ స్టార్ స్టార్టర్స్, జీడిపప్పు కోడి లెగ్ జాయింట్స్, కోడి వింగ్స్, ఎవరు వద్దనరు. అంటే ఇవేంటే రెగ్యులర్ గోయింగ్ అనమాట. సో ఇదైతే ఎలా అయితే మనం పాన్ ఇండియా స్టార్ అయిపోయారో, సో మా స్టార్టర్స్ కూడా పాన్ ఇండియా అవ్వాలని చెప్పి పెట్టుకున్నాం. మెగా పవర్ స్టార్ స్పెషల్స్ ఇంకా మిగతా జీడిపప్పు పులిహోర, కర్డ్ రైస్, ముద్దపప్పు ఆవకాయ, పప్పు చారన్నం, ఎగ్ పులుసు, నాటుకోడి పులుసు, ఇవన్నిటికీ మా రామ్ చరణ్ తేజ్ అనమాట. కానీ ఓ పక్కన సీరియల్స్ చేసుకుంటూ, ఇంకో పక్కన యూట్యూబ్లో కాంటెంట్ చేసుకుంటూ, ఇంకో పక్కన మీరు కూడా రీసెంట్ ఒక షో స్టార్ట్ చేశారు, అది చేసుకుంటూ హోటల్ ఎవరు చూసుకుంటున్నారు? సో నాకు ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ షూటింగ్, తిరిగి సెకండ్, ఫోర్త్ వీక్ షూటింగ్ లక్కీగా. మీరుంటే మీరుంటారు అండ్ మా పార్ట్నర్ సందీప్ కూడా వస్తుంటాడు అప్పుడప్పుడు. ఎవరొకరు చూసుకుంటుంటారు, ఎవరొకరు ముగ్గురు ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు చూసుకుంటూ ఉంటాం. మరి ఇంట్లో ఉన్న పాప పరిస్థితి ఏంటి? పాప కూడా ఇక్కడే వస్తుంది ఎక్కువ. మానేసాం, నిజం చెప్తున్నాను. ఈ అదే 16th స్టార్ట్ చేసాం లాస్ట్ మంత్. సో ఇప్పటి వరకు డైలీ ఇక్కడే తింటున్నానండి. కట్ చేస్తే మా ఇంట్లో రేషన్ కూడా వేసుకోలేదు ఈ నెల నిజంగా. అవును, అదేంటే మేము ప్రామిస్ చెప్తున్నాము. కానీ బయట అందరికి ఒక ఇదేముంటుంది అంటే రెగ్యులర్ హోటల్స్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఇదంతా. దీని గురించి ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వాలి. సీరియస్లీ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే తింటున్నానండి. నేను రియల్లీ నా టమ్మీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అసలు మేము చెప్తున్నాం కదా, ఇంట్లో అయితే వండుకుంటున్నామో అదే మేము హోటల్లో వండుతున్నాం అంతే. అట్ సేమ్ టైం ఫస్ట్లో మా హోటల్కి రాని వాళ్ళు, తిరిగిన వాళ్ళు కూడా నెగిటివ్ కమెంట్స్ ఇచ్చారు ఈ గూగుల్ రివ్యూలో. నేను కూడా ఒక సంఘటన జరిగిందనమాట. నిన్న మధ్యాహ్నం కూర్చున్నాను ఇక్కడ కౌంటర్లో, ఎవరు వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు. సో ఏదో ఆర్డర్ ఇచ్చారు, కోడి వేపుడు పులావు ఇచ్చారు, ముద్దపప్పు ఆవకాయ ఇచ్చిన 5 నిమిషాల్లోనే మనోడు వచ్చాడు. వచ్చి సార్ అది
వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేయమన్నారు, వాటర్ బాటిల్ చాలన్నారంటే అవునా ఎందుకంటే గూగుల్ రివ్యూ చూశారంట ఇక్కడ బాగాలేదంటే అవునా అయితే నో ప్రాబ్లం క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. అంటే ఇక్కడ తినకుండా గూగుల్ రివ్యూ చూసే వాళ్ళని చూసుకుంటే నేను జాలి పడుతున్నాను యాక్చువల్ చెప్పాలంటే. అట్ ద సేమ్ టైం కొన్ని నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు కూడా మేమేంటంటే మా స్టాఫ్తో కానీ ఎవరితో కానీ పెట్టలేదన్నమాట గూగుల్ రివ్యూస్ కావాలని. మేము కావాలంటే మన 40 మంది స్టాఫ్ ఉన్నారు పెట్టుకోవచ్చు, జెన్యున్గా చూద్దాం. అందుకే నిజంగా బయట వాళ్ళు వచ్చి హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళే ఫస్ట్ 2.2 నుంచి ఇప్పుడు 3.3 దాకా రేటింగ్ పెరిగింది. సో హ్యాపీ. సో నెగిటివ్ మేము ఆబ్వియస్గా ఎప్పుడు చెప్తుంటాం, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మాకు ఇచ్చే నెగిటివ్ కమెంట్స్ని ఎంత లైట్ తీసుకుని పక్కన పడేస్తాము, దీన్ని కూడా లైట్ తీసుకుని పక్కన పడేస్తాం. డే 1 నుంచి మాకైతే క్రౌడ్ బాగా వస్తున్నారు, మా కరెక్షన్ బాగానే అవుతుంది, తినేవాళ్ళు తింటున్నారు, డబ్బులు ఇచ్చే తింటున్నారు వాళ్ళందరూ కూడా. సో మేమైతే హ్యాపీగానే ఉన్నాం. వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్, ఇక్కడ వచ్చే మా వాళ్ళకి ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సహా వాళ్ళంతా గూగుల్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఎవరన్నా యూత్ ఎవరన్నా వచ్చి ఇచ్చేస్తే ఇంకేమి చేయలేం అట్లా. కానీ మీకు ఆబ్వియస్గా యూట్యూబ్ అంత చేస్తున్నప్పుడు నెగిటివిటీ అనేది కూడా కామన్. అదే అందుకే మేము దాన్ని ఏం పెద్ద మేము అంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఏకంగా ఒకళ్ళు అయితే మీ గూగుల్ రివ్యూలో ఉంటుంది, ఇంకా మేము కావాలి డిలీట్ చేయాలన్నమాట. తీసేయచ్చు డిలీట్ చేయొచ్చు కానీ మేము కావాలి ఉంచాను. అంటే అతను ఏం చేసింటే ఇక అసలు టేస్ట్ చూడదని అర్థమైపోయింది అతను. వీళ్ళు హోటల్కి ఎవరు వెళ్ళొద్దు, వీళ్ళన్నీ పాస్ పైన పెడతారు, వీళ్ళు యూట్యూబ్లో బ్లాక్ మనీ సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో బ్లాక్ మనీ అంటే మాకు అర్థం కాలేదు. యూట్యూబ్ అంతా మనకి చాలా క్లియర్ కట్ మనీ కదా, అకౌంట్స్కి వస్తుంది. సరే పాపం అబ్బాయి అవగాహన అంత సో ఏదో చెప్పాడనమాట. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టమక్ హ్యాపీగా ఉందండి, చక్కగా స్పైసెస్ తక్కువతో ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళందరూ రిపీటెడ్గా వస్తున్నారు, మాకు రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తున్నారు. వీఆర్ హ్యాపీ. డెఫినెట్గా ఎవరు కూడా లాస్ లో నడుచుకోరుగా. 1 month దాటింది. సో రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సార్ మా ఇంట్లో స్విగ్గీ జొమాటో ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి, ఇక్కడ వరకు రాలేకపోతున్నాం, త్వరగా పెట్టండి అని చెప్పేసి. స్విగ్గీ జొమాటో స్టార్ట్ చేయడం మాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళే మా కోసం వస్తున్నారు, వాళ్ళు డెఫినెట్గా ఆర్డర్ చేస్తారు. సో అది ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ టైం కాబట్టి ఇంకొక 5 days నెమ్మదిగా అన్నింటిలో అట్లా దూరుతున్నారు అనమాట. మొన్నటి వరకు ఓన్లీ మధ్యాహ్నం మీల్స్, నైట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా నైట్ కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం. నైట్ కూడా బ్రేక్ఫాస్ట్. చాలా మంది అంటే మన దగ్గర బటర్ నాన్స్ లాంటివి ఉండవు, మైదా ఎందుకు వాడటం అన్నట్టుగా మా వారు వద్దని చెప్పేసి నైట్ టైం కూడా దోశలు ఇడ్లీ తినండి. టిఫిన్స్ టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా కోడికూర చిల్లుగారి, చేపల పులుసు, ఇడ్లీ, కీమా దోశ, చికెన్ కర్రీ మెనూలో ఇడ్లీ చేపల పులుసు, అలా ఇడ్లీ చేపల కీమా దోశ. మళ్ళీ ఇంకోటి మైదా వాడట్లేదు కదా, నాన్లు వద్దన్నారు. మరి మైసూర్ బొండా ఏంటంటే మైసూర్ బొండాలు మా ఇంట్లో చేసేవాళ్ళు, మేము తినేవాళ్ళం, బటర్ నాన్ మాత్రం చేసేవాళ్ళు కాదు. అట్లా సక్సెస్ఫుల్ గా హోటల్ వెళ్ళిపోతుంది. సో ఇది మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు? నేను ఫస్ట్ షేర్ చేసుకుంది శ్రీవాణితో. నెక్స్ట్ వెంటనే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతామా అని ఆలోచన టైంలో నేను సందీప్ చెప్పాను కదా స్ట్రైకర్స్, అతనికి షేర్ చేశాను అనమాట. ఇలా పెడదాం అనుకుంటే ఓకే భయ్యా డన్, అసలు ఏంటి ఎంత ఏం అడగలేదన్నమాట. సరే చలో మీ ఐడియాస్ ఏమైనా సరే. యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళతోనే మాది అంటే లక్కీగా స్ట్రైకర్స్ డిజిటల్ కూడా ఫస్ట్ ఛానల్ మాదే. మేము స్ట్రైకర్స్తో స్టార్ట్ చేసాం. అంటే వాళ్ళు స్ట్రైకర్స్ డిజిటల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మా ఛానలే ఇచ్చాం అనమాట మేడం అని. సో మన ఫస్ట్ వీడియోకి మానిటైజ్ అయిపోయింది. సో అప్పుడు తెలిసింది ఓహో మన 20 ఏళ్ళ కష్టం ఇంత ఉందా, మనం ఎన్నో ఆల్బమ్స్ చేసాం, ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసాం. సో ఆ కష్టం జనాల్లో ఉందన్నమాట. నువ్వు ఫస్ట్ వీడియోకే 1 million వ్యూస్ ఇచ్చారు మాకు, ఫస్ట్ వీడియో మానిటైజ్ అయిపోయింది. కానీ మీ ఇద్దరికి ఎంత డబ్బులు రాకపోతే మీరు ఒక హోటల్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అందుకే అంత డబ్బులు రావట్లేదు కాబట్టి పార్ట్నర్షిప్లో పెట్టామని చెప్తున్నాను. లేదా మేము ఒక్కరే పెట్టేయాలంగా. ఆ పార్ట్నర్షిప్ పెట్టిన అతను కూడా స్ట్రైకర్స్ నుంచే కదా? స్ట్రైకర్స్ ఎండి అతను కూడా యూట్యూబే కదా? యూట్యూబ్. సో డెఫినెట్గా ఎంత డబ్బులు వస్తున్నాయో అన్ని లెక్కలన్నీ పక్కన పెడితే యూట్యూబ్ అన్నది సిన్స్ 22 years we are working in this field. యూట్యూబ్ ఒకటే కాదండి, 22 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇంత పాజ్ లేకుండా ఇప్పుడు చేసే వర్కింగ్ సీరియల్ కూడా నాది 25th సీరియల్. మా వారు ఈవెంట్ ఆర్గనైజర్, ఆయన సీరియల్, నా సీరియల్, బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో మాకు చాలా ఉంది. యూట్యూబ్ మీకు కనిపించేది ఇప్పుడు యూట్యూబ్ ఒకటే హైలైట్ అవుతుంది, బట్ మేము చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, అది ఎవరు చూడట్ల, అందరూ యూట్యూబ్ ఒకటే టార్గెట్ చేస్తారు. యూట్యూబ్ లో కనిపిస్తున్నారు కాబట్టి కరోనా తర్వాత యూట్యూబ్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు మేము. డెఫినెట్గా యూట్యూబ్ పెట్టడం వల్ల వీఆర్ సో హ్యాపీ. సో ఆడియన్స్ అంత లవ్ ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు.
చాలా హ్యాపీగా ఉన్నాం actually. నేను అందరు క్లారిటీ ఏంటంటే యూట్యూబ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ YouTube నుంచి నుంచే నుంచి కాదు. వస్తున్నాయి. బట్ వీఆర్ వర్కింగ్, మేము వేరే వర్క్స్ కూడా అంటే చేస్తున్నాం. యూట్యూబ్ నుంచే కాదనమాట, యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది. మీరు ఈవెంట్స్ చేస్తారు, మీరు సీరియల్స్ చేస్తారు, మీరు కూడా ఇప్పుడు సీరియల్స్ స్టేజ్ షోస్ హోస్ట్ చేసేవాళ్ళం, ఆయన కంప్లీట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, మేము డాన్స్ షోస్ చేసేవాళ్ళం, అవి చాలా ఉన్నాయి మా వర్క్స్. బట్ నాకు తెలిసినంత వరకు మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనుకుంటా. డెఫినెట్గా అది కూడా వస్తుంది. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎవరిది? నాదేనండి. ఎలా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం అనేది ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి మాకు వర్క్ చేయడం ఇంట్రెస్ట్. కరోనా టైంలో వర్క్ అనేది ఆగిపోయింది. ఆ టైంలో ఏం చేయాలి అన్నప్పుడు ఫస్ట్ చిట్స్ స్టార్ట్ చేసాం చిన్నగా. చిట్స్ అనేది కూడా స్టార్ట్ చేసాం. చిట్స్ కూడా చక్కగా మా ఫ్రెండ్ సర్కిల్లో చక్కగా కంటిన్యూ అయింది, కానీ మాకు ఇంకా ఏమంటారు కుదరట్లేదు వేయటం అనేది. మళ్ళీ సీరియల్ షూట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సరే యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేద్దాం, చాలా మంది చేస్తున్నారు కదా, ట్రై చేద్దామని ట్రైల్ చేసాం. బట్ వాళ్ళు చూపించినటువంటి లవ్ ఏంటంటే ఇంకా ఈ జర్నీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వీడియోతో మానిటైజేషన్ స్టార్ట్ అప్పుడే ఇంట్రెస్ట్. అలా వైకుంఠపురంలో సినిమా వచ్చింది. సో ఛానల్ పేరు ఏం పెడదాం అంటే నేను మేడం అంతే నేను పెట్టాను అనమాట. మేడం సార్, మేడం అంతే డైలాగ్ ఉంది కదా, సో మేడం అంతే అని పెట్టాను. వెంటనే ఎవరికి ఇద్దాం అనుకునే లోపల సందీప్ వాళ్ళు కూడా, మన సందీప్ కూడా స్ట్రైక్ అసెంబ్లీ అతను చూస్తున్నారు ఛానల్స్ తీసుకోవడానికి కంపెనీ పెట్టి. సో ఫస్ట్ అలా టై అయిపోయాం హ్యాపీగా. అలా ఇప్పుడు దాకా రన్ అవుతున్నది అనర్గళంగా, సూపర్ దిగ్విజయంగా. కానీ మీరు స్టార్ట్ చేసిన చాలా మంది వ్లాగ్ స్టార్ట్ చేసడం, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరో ఏంటో తెలియపోయిన వ్లాగ్ స్టార్ట్ చేయడం, ఎలా పడితే అలా ఏది పడితే చూపించేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా ఏం లేదండి. మేము స్టార్టింగ్ అయితే మా ముందు కూడా చాలా మంది చేసేవాళ్ళు, దాని ముందు చేసేవాళ్ళు, దాని తర్వాత చేసేవాళ్ళు. మేము అసలు ఏమి ఆలోచించలేదు, మాదేంటనేది అంతవరకు చూసుకుంటూ వెళ్ళాను అంతే. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, జనాలు ఎవరిని ఎలా ఆదరిస్తారనేది తెలియదు. సో చక్కగా మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఆదరించారు, మేము దాని తగ్గట్టుగానే. అండ్ లక్కీ మేము ఇప్పటికీ జనాలందరూ చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో మాకు లక్కీకి వచ్చిన పేరు ఏంటంటే మీవి చాలా న్యాచురల్గా ఉంటాయి, మేము మా ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటూ ఉంటాయి. అది మాత్రం డెఫినెట్గా నాదే ఐడియా. నిజం చెప్పాలంటే తిను ఫస్ట్ ట్రై చేసింది అనమాట, డబుల్ యాక్షన్ వీడియోస్ అవన్నీ. నేను చెప్పాను తర్వాత అట్లా వద్దు, మనం ఆల్రెడీ యాక్టింగ్లో చూస్తున్నారు వాళ్ళందరూ, మనం న్యాచురల్ ఎలా ఉంటామో అది చూపిస్తే ఇష్టపడతారు వాళ్ళు. సో మేకప్ వేసుకోకుండా మేము చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట మా వీడియోస్ అన్నీ కూడా, నిజంగా జెన్యున్గా రియాలిటీగా చేస్తాం. కానీ వన్స్ యూట్యూబ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక నెగిటివిటీ పాజిటివిటీ అని చాలా ఇంపార్టెంట్, చాలా కామన్. అది కామన్. నా నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? నేనైతే పట్టించుకోనండి. శివన్ పట్టించుకోదు. నేనేమో నాకు సరదా అనమాట, కొంచెం నైట్ టైమ్స్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను వారేవా విక్రమన్ ఛానల్ పెట్టింది కాన్సెప్టే అది యాక్చువల్గా. మేడం అంతా మంచి నీట్గా వెళ్తుంది, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఉన్నారు. సో ఇలాంటి కొన్ని కోతులు ఉంటాయి కదా నెగిటివ్ కామెంట్, వాళ్ళకి మనం ఆన్సర్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఇదే ఛానల్ ఎందుకని వారేవా విక్రమన్ పెట్టి దాంట్లో ఒక వీడియోని చేశాను అనమాట. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఎలా ఫీల్ అవుతానంటే అని పెట్టాను. ఆ వీడియోతో నా ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది. నేను కూడా బాగానే చేస్తాను. నేను ఎంతవరకు ఆలోచిస్తానంటే నెగిటివ్ పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, బట్ నా కోసం మంచి చెప్పేవాళ్ళు కొంతమంది పాజిటివ్ కమెంట్స్ పెడతారు. దాంట్లో బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. నెగిటివ్ వాళ్ళు అసలు నేను కూడా అసలు నెగిటివ్ వాళ్ళు కేర్ చేయను, కానీ అలా నైట్ కొంచెం కోతి పైన బయటకు వస్తుంటుంది కదా, అప్పుడు పెట్టి వాళ్ళకి ఆన్సర్లు చెప్తుంటారు అనమాట. మీరు ఇద్దరు ఏనుగుల్లో ఉన్నారు, దున్నపోతున్నారు అంటే, ఓ బ్రదర్ మీ ఊర్లో దున్నపోతులు డాన్స్ చేస్తాయా మాలాగా, మన యాక్టింగ్ చేయగలుగుతారు, ప్లీజ్ మీ ఊరు చెప్ప, ఇలాంటి పాజిటివ్ తీసుకుంటారు. సో బాగా హార్ట్గా తీసుకున్న కమెంట్ ఏంటి? మా నిజం చెప్పంటే నేను గుర్తుపెట్టుకోరు అసలు, నాకు అంత నెగిటివిటీ అవసరమే ఉంది. నేను హార్ట్ తీసుకో కానీ వెంటనే మా నందిని మీద నెగిటివ్ కమెంట్స్ చేశారు కొన్ని, అది నందిని కొంచెం హర్ట్ అయింది. నేను వెంటనే నందిని ఎక్స్ప్లెయిన్ చేశానమాట, ఇచ్చిదానా మన మీద నెగిటివ్ ఇస్తున్నారంటే మనం అంటే కుళ్ళిపోతున్న వాళ్ళు, మనం అంటే జెలస్ ఫీల్ అవుతున్న వాళ్ళు, మనలాంటి హ్యాపీ లైఫ్ వాళ్ళకి లేదేమో, అది చూసి మనం జాలిపడుతున్నాను అని చెప్పి తను మోటివేట్ చేశానమాట. నెగటివ్ కమెంట్స్ తీసుకోవడానికి నేను తప్పు చేశానన్న ఫీలింగ్ లో ఎప్పుడు ఉండనండి. నేను తప్పు చేస్తే కదా నేను అయ్యో నన్ను తిడుతున్నానని చెప్పేసి నేను గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు డెఫినెట్ గా ఇలా నేను కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చను, అది వాళ్ళ ఒపీనియన్. నేను తప్పు చేసి అయ్యో బాబాయ్ వాళ్ళు నన్ను తిడుతున్నారంటే అప్పుడు ఫీల్ అవుతాను, లేకపోతే ఎందుకు ఫీల్ అవ్వటం నేను అసలు ఈ లెక్క చేయను. ఆ టైంలో నేను డెఫినెట్గా మళ్ళీ కోపడరా మీరు ఇలా సాఫ్ట్గా, నేను సాఫ్ట్ అసలు కాదు. నా ఎదురుగా ఎవరన్నా వచ్చి మాట్లాడారంటే అక్కడ ఇచ్చి పారేస్తాను. కాబట్టి ఎవరు ఎంతలో ఉండాలో నేను వాళ్ళ దగ్గర అంతే ఉంటాను, వాళ్ళ నా దగ్గర అంతే ఉంటారు. అది. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మీ బంగ్లాలు, మీ కార్లు చూసేద్దాం. బంగ్లా లేవండి, దేవుడి దయ వల్ల మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా విల్లా కొనుక్కోవాలన్న కోరిక అవుతుంది. అంటే చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో అట్లా మీకున్న బెంజ్ కార్లు, ఆడి కార్స్ మా ఛానల్లో చూపించినే నిజమండి, పక్క ఛానల్లో చూపించినే అబద్ధాలు. మేము చాలా 2 కార్లు ఇద్దరికి, కానీ మారుతీ ఉన్నాయి అనమాట. ఎందుకంటే అది
ఇది కాబట్టి అన్ని మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించి Middle- మిడిల్ క్లాస్ శ్రీవాణి మారుతి సుజుకి అంటే ఇంకోటి మెయిన్ సీసీ అని చెప్పి మేము మారుతి ఉంటాం. కానీ మా వాళ్ళకి ఎందుకు అది ఆడీల్లో బెంజ్ కార్లో కనిపిస్తుంది. అది కొత్త మోడల్ గ్రాండ్ విటారా అని ఓకే. సో అది అలా కనపడుతుంది కానీ అది మారుతి మారుతి. Suzuki వాళ్ళది. దీన్ని కూడా ఫ్రాంక్ గా చెప్పాలి ఏంటంటే అంత బడ్జెట్ పెట్టి డెఫినెట్ గా తీసుకునే వాళ్ళం కాదు, కానీ ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్ కి దానికి వెళ్తున్నాం. వాళ్ళు పాపం ఏంటంటే మా కోసం సపరేట్ గా వెహికల్స్ బుక్ చేస్తున్నారు. అయ్యో మేము ఈ వెహికల్ వస్తాను వీళ్ళు బుక్ చేస్తున్నారు, వద్దులేండి అలా బాగోదు అన్నట్టుగా మేము ఇది కూడా లోనే రన్ అవుతుంది. లోన్ అందుకు కొంచెం కాస్ట్లీగా కొన్నాం దానికి. కానీ ఇప్పటివరకు మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన రెవెన్యూ ఎంత? ఈ మధ్య చూస్తుంటే యూట్యూబర్స్ అందరూ వాళ్ళ రెవెన్యూస్ చూపించేస్తున్నారు వాళ్ళ నేను ఛానల్స్. చూపించాను. అయితే మా లక్కీని తెలుసండి. సో మా లక్కీని తెలుసా, మీరు శ్రీవాణి రెవెన్యూ ఎంత అని చెప్తే ఒక 30 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోసే చూసాను నేను, అదే అంటున్నది ఆ బెంజ్ కార్లో అన్ని ఆ మాకు వీడియో. మాకు చాలా ఆశ్చర్యిస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఈ వీడియోకి ఇంత చూస్తున్నారు శ్రీవాణి గారిది, సో దీని వల్ల ఇంత వస్తుంది, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఏదో ఇంత లెక్కలు వేసారనమాట. నేనే చూసుకోలేదండి అన్ని లెక్కలు. ఏదో వచ్చిందా బాబు నైస్ అని చెప్పేసి అనుకున్నాను తప్ప అన్ని లెక్కలు మేమే వేసుకోలేదు. పక్కన వాళ్ళంతా లెక్కలు వేసుకుంటున్నారు. మేమంతేనండి, నేను మా వారు ఎంతలో ఉంటే అంతలోనే ఉంటాం. ఇంత వచ్చిందా ఆ టైంలో హ్యాపీగా ఉంటాం, ఇంత వచ్చిందా అందులోనే ఉంటాం, ఇంత ఉన్నా అందులోనే ఉంటాం అనమాట. ముందు నుంచి మాకు ఆర్భాటాలు అయితే ఏమీ లేవు. మమ్మల్ని చూస్తేనే మీరు అర్థం హైలైట్ చేసుకోవచ్చు. ఏంటంటే ముందు నుంచి శ్రీవాణికి నాది లక్కీగా మా మెంటాలిటీస్ ఏంటంటే మేము ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళందరికీ మేమే హెడ్ కదా. ఇక్కడ ఆలోచించాం అనుకోండి మనం అప్పుడు నేను ఇంకొకరి అప్పులు కింద ఉండాల్సి వస్తుంది. అది వదిలి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ కింద ఉండాల్సి ఉంటుంది. మాకు అలా ఇష్టం ఉండదు అనమాట. కానీ నాన్ వేషి అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాన్ వేషి వినలేదా? విన్నాను. నాన్ వేషి అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన యూట్యూబ్ రెవెన్యూ నాకు ఒక 30 lakhs per month ఆర్ 60 lakhs per month కూడా వచ్చినాయి అని చెప్పేసి 2 వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ వ్యూవర్షిప్కి మీ వ్యూవర్షిప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీవి 2-3 millions పోతున్నాయి, ఆయన్ని 2-3 millions పోతున్నాయి. ఆయన ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీరు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నిజంగా మీకు కూడా 30 lakhs per month వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా వచ్చే సందర్భాలు సందర్భాలు ఉన్నాయి నిజంగా. అంటే మా పాప శారీ ఫంక్షన్ మా టైంలో పాప సారీ ఫంక్షన్ మంత్లో వచ్చాయి, మా గృహప్రవేశం టైంలో వచ్చాయి. గ్రూప్ దాని తర్వాత ఇంకా అండ్ అది రెగ్యులర్ ఓన్లీ వ్యూస్ వల్లే కాదు, కొలాబ్స్ కూడా కలిపి. ఓకే. ఓన్లీ వ్యూస్ వల్ల మంచి అమౌంట్ అండ్ విత్ కొలాబ్స్ ఉంటుంది. మేము ప్రతి వీడియో కొలాబ్ నేను మళ్ళీ చెప్తాను, ఆ టైంలో వచ్చిన దానికి మేము ఇంటి అడ్వాన్స్ కట్టుకొని కొత్త ఇల్లు తీసుకున్నాం. అలా అది మేము చాలా వీడియోస్ మా వీడియోస్ లో కూడా చెప్పాము. చెప్పారన్నమాట. సో దీనివల్ల నాకు రెవెన్యూ రావడం వల్ల కేవలం మీ వల్ల నేను ఇంటి అడ్వాన్స్ మేము కట్టుకొని మేము కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాము. అని మా ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాం వీడియోస్. సూపర్ సూపర్. అంటే ఆ మంత్లో ఆ ఇన్కమ్ జస్ట్ డౌన్ డౌన్ పేమెంట్ కింద కట్టి తీసుకున్నాం. తీసుకున్నాం. కానీ మీ ఇద్దరు ఒకటే ఫీల్డ్లో ఉంటూ యూట్యూబ్లో ఎక్కడ కూడా మీ ఇద్దరు గొడవ పడిన సందర్భాలు లేవు, కోపంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు, మీ గురించి ఎక్కడ నేను బయట వినింది లేదు, అసలు మీ ఇద్దరు గొడవ కదా? మొగుడు పిల్లలన్నాక గిల్లి కజ్జాలు బోల్డ్ ఉంటాయండి. మేము ఇంకోటి అసలు పొద్దున్న లేస్తే 24 ముందు hours వచ్చారు, నేను లేట్ వచ్చారు. ఇప్పుడు ఏంటి లేట్ అంటే వస్తున్నానండి, బట్ మామూలుగా 24 hours మేము ఇద్దరం గొడవ పడుతుంటాం కానీ అది గొడవ కదనమాట. మా మాట్లాడే స్లాంగ్ అది. స్లాంగ్ కదా అది. శివని ఆగవే అది క్వైట్ కామన్. ఇంట్లో ఇప్పుడు అక్క చెల్లెలు కొట్టుకుంటారా, అన్నదమ్ములు దాని గొడవలు అంటారా? సరదాగా చిన్న చిన్న ఏమండి ఫోన్ ఏంటండి ఇక్కడ పెట్టారు, టవల్ ఏంటండి ఇక్కడ వేసారు, F3 సినిమాలు చూపించినట్టు అంతే. అంతే. బాగా సీరియస్గా అయినా గొడవ ఏమైనా ఉందా? లేదండి, ఆ మెచ్యూరిటీ మా ఇద్దరికి ఉంది. నాకు బాగా కోపం వస్తే ఆయన సైలెంట్గా ఉంటారు, ఆయనకు బాగా కోపం వస్తే నేను మొత్తం సైలెంట్గా ఉండి ఏమన్నా కావాలని ఆయనకు నచ్చింది పెసరట్లు ఇద్దరు వచ్చిన కామన్ సెన్స్ ఏంటంటే ఇద్దరు తప్పేదో మాకు తెలిసిపోద్ది. సో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు తగ్గిపోతాం, ఇంకోళ్ళు ఎక్కువ తప్ప ఆయనమే ఉంటాయండి. అంటే కొంచెం అందరి పనులు సో మీ లైఫ్ లో F2 మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? జరిగిన F2 మూమెంట్స్, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. నిజంగా చెప్పండి, పాపం నా వల్ల నందిని వల్ల తనకి కొంచెం ఫ్రస్ట్రేషన్, కానీ నాకైతే నా లైఫ్ పొద్దున్న లేపే పని నాకే. నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఎలా అయితే లీడ్ చేస్తానో ఇప్పటికీ అలా లీడ్ చేస్తున్నాను. నా చివరి బ్రత్ వరకు కూడా అలానే లీడ్ చేస్తాను. బికాస్ అంత మంచి వైఫ్ నాకు దొరికిందని నేను సెలెక్ట్ చేసుకున్నా. అదో ఇలాంటి మస్తు అయితే మాకు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆ, ఆ ఫ్యాంటసీ ఏంటి? మీరు ఇంట్లో అప్పుడు సన్నగా ఉండేది, అంత లేపలేదు, ఇప్పుడైతే లేపలేదు అనమాట. మీరు కూడా అప్పుడు సన్నగా ఉన్నారు, ఇప్పుడు లావ్ అయ్యారుగా, సరిపోయింది. ఆ లేపుకెళ్ళడం కాదు, ఆమెను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎస్, అది డెఫినెట్గా అది ఆయన కొంటె పనుల్లో ఒక పని తెలుసా అండి. అది ఇంట్లో చెప్పేసి ఒప్పేసుకునే వాళ్ళు కదా. వచ్చింది అదే అన్నారు వాళ్ళు ఒప్పుకుంటారని లేపుకెళ్ళని చెప్పారు అనమాట. లైఫ్లో థ్రిల్ ఉండాలి కదా, చెప్పుకోవడానికి ఉండాలి. మరి నేను నీ సినిమాలు చూశాను, అని సినిమాలో లేపుకెళ్ళి సీన్ చూశాను, మరి నేను ఇన్స్పైర్ అవ్వను డెఫినెట్గా ఆబ్వియస్గా. ఇన్స్పైర్ అడిగిన వెంటనే మీరు ఎందుకు వచ్చేసారు? ఆయన అడిగారు కాబట్టి వెళ్ళిపోయాను. ఎస్, ఇంట్లో అడగండి, ఒప్పించండి అని చెప్పచ్చు. అంత మెచ్యూరిటీ ఆ టైంలో హిట్ సీరియల్ చేస్తుందని హీరోయిన్ గా అయినా వచ్చింది బాబా, ఏం తెలియదు. అంటే విక్రమ్ ప్రొడ్యూసర్ ఎవరో కాదండి, మన మహేష్ బాబు గారి సిస్టర్.
మంజుల గారు. మంజుల గారు ఆవిడ అప్పటి సో నిజం చెప్తా ఆవిడకి నేను కానీ శ్రీవాణి కానీ లైఫ్ లాంగ్ సారీ చెప్పుకుంటూనే ఉంటాం అనమాట ఆ విషయం. అవును, అంటే ఆ టైంలో తెలియని టైంలో చేసినటువంటి కానీ 17 years లో ఏం మెచ్యూరిటీ ఉంటుందని మీరు అడిగారు. నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అసలు ఇండస్ట్రీకి రావడానికి రీజనే మా వారు. నా 12 years కి నేను సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ వచ్చేసాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇది నాకు చిన్నప్పటి నుండి పరిచయం కాబట్టి ఏముంది మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్ ఉన్నాం. మా ఇద్దరికి 7 years గ్యాప్ యాక్చువల్గా. ఎలా ఒప్పించారు శ్రీవాణి గారిని? శ్రీవాణి ఒప్పించడం అంటే ఫస్ట్ అసలు లవ్ కాదు కదా, మామూలుగా డాన్స్ షోస్ చేసేది. ఓ 4 shows అయిన తర్వాత నీకు యాంకరింగ్ బాగుంటుందని చెప్పి ఈటీవీ తీసుకెళ్ళాను. అయిపోయింది, యాంకర్ అయింది. తనంతా బిజీ అయిపోయింది, నేను బిజీ అయిపోయాను. ఒక 4 years తర్వాత మా చిన్న తమ్ముడు ఫ్రెండ్ వచ్చి అన్న శ్రీవాణిని తెలుసంటే అది తెలుసు నాకు అన్న, ఆమె పైకి తీసుకొచ్చి నువ్వే కదా అన్నాడు. నేను పైకి తీసుకోవాలంటే అది సీలేదని చెప్పా. ఫోన్ చేసే అప్పుడు, అవును సార్ మరి మీరు నన్ను యాంకరింగ్ తీసుకెళ్ళబట్టి ఫస్ట్ ఆటోలో ఈటీవీలో ఛాన్స్ రాబట్టి అక్కడి నుంచి అంటే ఇదంతా నీ కష్టం, నీ టాలెంట్ షో అని ఎవరెవరు పైకి తీసుకురారు అంతే. బట్ నువ్వు చెప్పుకున్నావు కదా, నాకు చాలా నచ్చావు. సరే నెక్స్ట్ వీక్ నా బర్త్డే మా ఇంటికి అని చెప్పి నా బర్త్డేకి వచ్చింది. తర్వాత మా అమ్మ నాన్నతో కలిసి విధానం ఆంటీ ఇంకులు అని చెప్పి డెఫినెట్గా ఈ అమ్మాయి మ్యారేజ్కి చేసుకుంటే చాలా బాగుంటుంది నా లైఫ్ అని అనిపించింది 6 months. సో ఆ ఇయర్ 2006 New Year 31st night ప్రపోజ్ చేశాను. ఓకే అంది. మార్చ్ వెళ్ళిపోయాం, వచ్చాం. ఆ 2007లోనే సెప్టెంబర్లో మ్యారేజ్ చేసుకున్నాం. 2008లో పాప. 31st night ప్రపోజ్ చేశారు. 2006 31st night ప్రపోజ్ చేశాను. ఏమనిపించింది మీకు ప్రపోజ్ చేసిన వెంటనే? ఓకే అనిపించింది. ఓకే అని చెప్పారు వెంటనే, ఇమీడియట్గా. మీకు అప్పటికి ఇష్టం ఉంది? నాకు ఇంకా లవ్ ఇవన్నీ అంత ఆ టైంలో ఫోన్లు కూడా సరిగ్గా లేవండి, అంత ఏమీ తెలియదు నాకు. బట్ నార్మల్గా ఏంటంటే ఈయనంటే ఇష్టం. అంటే నార్మల్గా చాలా మంచి వ్యక్తి, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, దాని తర్వాత బాగా చూసుకుంటారు, ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో ఎప్పుడు కూడా ఎక్కడ బోర్ కొట్టదు, ఏదో ఒక కులుజోగ వేసుకుని నవ్వి, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, చిన్నప్పటి నుండి బాగా పరిచయం, అలా అని చెప్పేసి ఇంకేం అనిపించలేదు నాకు. అలా ఓకే అని చెప్పేసాను అంతే. నిజంగా మీ పేరుని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు యూట్యూబ్లో. కింద కమెంట్స్ కూడా చాలా కమెంట్స్ చూసాను నేను, మీ పేరు బాగుంటుంది, మీ పేరు అంటే ఇన్స్పిరేషన్. సో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరు లైఫ్లో జరిగిన బెస్ట్ థింగ్? మేము చాలా 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 ఉన్నాయి. నేను నందిని శ్రీవాణి ముగ్గురం పర్ఫార్మెన్స్ చేస్తాం కదా, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ముగ్గురం. మేము ముగ్గురం అది దేవుడి దయ వల్ల మాకు అలాంటి ఛాన్స్ చాలా చాలా వచ్చాయి. అదేంటి ఫ్యామిలీలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి అనేటట్టు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల కోరికలు ఇటు ఫ్యామిలీ తీర్చారు, అటు ఇండస్ట్రీ తీర్చారు. చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి సీరియల్స్లో పార్టిసిపేట్ చేసాము. ఇంకోటి ఏంటి, సీరియల్లోనే మాకు మళ్ళీ ఎంగేజ్మెంట్ చేశారు, పెళ్లి చేశారు. దానికి తోడు పెళ్లి కూతురు నా కూతురే. అయ్యో సీరియల్లో తోడు ప్రభాకర్ అనే నిజంగా అమలాకొండ సీరియల్లో మా ఇద్దరికి మళ్ళీ మ్యారేజ్ చేసి పెళ్లి చూపులు, మ్యారేజ్, తోడు పెళ్లి కూతురు నందిని మా పాప. సో డాన్స్ షోస్ చేయాలని ఉండింది. ఫస్ట్ మేము డాన్స్తోనే స్టార్ట్ చేసాం. టీవీలో ఆల్మోస్ట్ 3 shows మేము సెలబ్రిటీ డాన్స్ షోస్లో పార్టిసిపేట్ చేసాము. నేను చిన్న బర్త్డే విషెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ వరకు, ఆన్లైన్ షోస్ వరకు హోస్టింగ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటి, యాజ్ అన్ ఆర్టిస్ట్గా అనుకుంటే డబుల్ రోల్ చేయాలి, డ్యూయల్ రోల్ చేయాలని చెప్పేసి చాలా ఉండేది. డ్యూయల్ రోలే కాదు, ట్రిపుల్ రోల్ కూడా చేశాను మన ఇక్కడ తమిళ్లో. సో ఇక్కడ అమ్మాయిలు అక్కడికి వెళ్ళి హీరోయిన్గా చేసింది నాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంటే వేరే క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. టైటిల్ రోల్ చేశారు. సన్ టీవీ అనేది అక్కడ చాలా తోపు తమిళ్లో. ఆ టైంలో టైటిల్ రోల్, ట్రిపుల్ రోల్ చేసింది నేను. ఒక స్లాట్కి రమ్యకృష్ణ గారు, ఒక స్లాట్కి రాధిక గారు, నెక్స్ట్ స్లాట్కి నేను. కానీ మీరు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మీ కెరియర్ నుంచి ఏదన్నా పీక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు అంతే కదా. ఒకటి చూసి ఒకటి అంత చూసేసిన ఇంకోటి స్టార్ట్ చేయాలి. అంటే పీక్స్ లో ఉన్నదాన్ని ఇంకా పీక్స్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సినిమాలు స్టార్ట్ చేశారు, సినిమాలు చేసేవాళ్ళు, సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు చేశారు. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా చేసింది ప్రేమ.com అని. మెయిన్ ఏంటంటే సీరియల్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయండి, ఎక్కడ మన వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు. సినిమా అనే వరకు నేను 2-3 months హోల్డ్ చేసేయాలి, డేట్స్ క్లాషెస్ అవుతాయి. సో ఇక్కడ టీవీని వదిలేసి వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. అక్కడ డెఫినెట్గా దీనికి అడ్జస్ట్ అవుతూ అక్కడ ఏమైనా వచ్చుంటే నేను కంటిన్యూ చేసేదాన్ని ఏమో తప్ప, వెళ్తే ఒక 1 month డేట్స్ బ్లాక్, 2 months డేట్ బ్లాక్స్ అంటే కష్టం. ఎప్పుడు 2-3 సీరియల్స్తో బిజీగా ఉండేవాళ్ళం మేము. చాలా మందికి ఎండ్ ఆఫ్ ది డే సినిమాలోనే కనిపించాలి అన్న ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. టీవీ వాళ్ళే నన్ను హీరోయిన్ గా చూస్తున్నప్పుడు మళ్ళీ సినిమా వరకు ఎందుకండి వెళ్ళాలి అని నా ఉద్దేశం. సినిమా ఆడియన్స్ వేరు. ఇదంతా కరెక్ట్ గా ఒక 7-8 years బ్యాక్ ఉండేది. ఇప్పుడు యువ సామ్రాట్ నాగార్జున టీవీ యాంకర్ అయ్యారు కదా లాజిక్ గా చూసుకుంటే. సో డెఫినెట్ గా ఇప్పుడు టీవీకి సినిమాకి
కొలమానం ఏం లేదు, అన్నీ ఒకటే. నేను అప్పుడు గురించే మాట్లాడుతున్నాను, అప్పుడు గురించి ఆ టైంలోనే మాట్లాడుతున్నాను. ఆ టైంలో 3 సీరియల్స్, 2 యాంకరింగ్ షోస్, Busy ఉండేది. ఈవెంట్స్ మొత్తం. అంటే మనకు నెలకు 30 రోజులు ఉంటే నేను 90 రోజులు బిజీగా ఉండేదాన్ని. నేను బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఇలా. మళ్ళీ మేము ఒక షో ప్రొడ్యూస్ చేసాం జెమినీలో, జెమినీలో కేవ్ కబడ్డీ అని. సో ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు మీరు. అంటే చాలామంది లేచిపోయిన తర్వాత లేచిపోయి వచ్చేసారంటే ఒక బాధగా వస్తారు. మీరు హ్యాపీగా వచ్చేసి నాకు ఫ్యామిలీయే లేరు, మా ఫాదర్ ఉన్నాడు లేదు నాకు తెలియదు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? స్టేట్మెంట్స్ ఏం కాదండి, అది రియలే కాబట్టి రియల్ చెప్పాను కదా నేను. స్టేట్మెంట్ ఏంటి? నేను మీకు ఇందాక మా వారి విషయంలో అడిగితే నేను మీకు చెప్పాను, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, చక్కగా నవ్విస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఇవన్నీ కూడా నేను చెప్పింది ఏంటంటే నాకు మా ఇంట్లో మా ఫాదర్ నుంచి అది దొరకలేదు కాబట్టి మా వారి దగ్గర అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చేది. కానీ ఇప్పటికీ మాట్లాడట్లేదు ఫాదర్తో? మాట్లాడతామండి. మాట్లాడడం ఒక ఏముండదు. ఇర్రెస్పాన్సిబుల్ ఇప్పుడు ఈ ఏజ్లో ఆయన అనడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ అంతే. ఇది చాలా మంది ఆ అమ్మాయిలు వాళ్ళ ఫాదర్స్ గురించి చెప్పే ఉంటారు కదా, అలాంటిది. అంతే. అంటే నేను ఇంకోటి గొడవలు, ఏంటంటే మా ఇంట్లో కొట్లాటలు ఐదో అమ్మాయిని కాబట్టి నాకు ఆయన నుంచి ఎటువంటి లవ్ కానీ కేర్ కానివ్వండి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ నా విషయంలో తీసుకోవడం లాంటిది ఏమీ లేదు. కాబట్టి నా వర్షన్లో నాకు నచ్చలేదు అంతే. తిని ఇంటర్ దాకా అందరికీ చదివింది, ఇప్పుడు దాకా తిని రిపోర్ట్ కార్డులో ఒక సంతకం కూడా అయింది. మా స్కూల్కి వచ్చింది లేదు, నా రిపోర్ట్ కార్డులో సైన్ నీ ఉన్నది ఫీజు లేదు, ఎంత అడిగింది లేదు, అడిగింది లంచ్ లేదు, బాక్స్ నన్ను ఇస్తారా? బయటికి తీసుకెళ్ళింది లేదు, నా బర్త్డే రోజు నా నోట్లో ఒక స్వీట్ పెట్టింది లేదు, పక్కన కూర్చొని ఏంటమ్మా అని మాట్లాడింది లేదు. డెఫినెట్గా ప్రతి అమ్మాయికి వాళ్ళ ఫాదర్ నుంచి ఆ లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు అది లేదు కాబట్టి నేను అలా చెప్తాను అంతే. అంటే మీ ఒక్కరికే లేదా మిగతా నలుగురు? వాళ్ళకి అదొక తెలియదు. పెద్ద స్టోరీలే అండి. అదే చెప్తాను, నేను లాస్ట్ అమ్మాయిని కొడుకు పుట్టాలి అనే ప్లేస్లో అమ్మాయిని పుట్టాను కదా, ఇంకా డెఫినెట్గా అలాగే ఉండి ఇంకా పాత స్టైల్లో ఆ టైప్లో అంతే. ఇప్పుడు మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరితో మాట్లాడట్లేదు? మాట్లాడతానండి. అయ్యో మా అందరూ. సిస్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, అందరితో మాట్లాడతాను. వీళ్ళ మదర్ మాతోనే ఉంటుంది. మా నాన్నగారు కూడా మాట్లాడతాం అంతే. అంటే చిన్నప్పుడు నేను అవన్నీ మిస్ అయ్యేదాన్ని కదా అంతే. సో ఈ రిలేటివ్స్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? రిలేటివ్స్ హ్యాపీ రిలేటివ్స్ చక్కగా. ముఖ్యంగా మా సైడ్ అయితే అందరూ మేము ఫ్రెండ్స్ ఉన్నాం. మా పెద్దనాన్న వాళ్ళు, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయిలు, మా మామయ్య, మా మామయ్య కొడుకులు. ఒకటండి, మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు అలాగే ఉంటారండి, సింపుల్. మాకు చక్కగా మా రిలేటివ్స్తో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అందరం కలుస్తూ ఉంటాం, చక్కగా హ్యాపీగా ఉంటాం, మాట్లాడుకుంటాం. అలా బర్త్డే చేసుకెళ్తే హోటల్కి వెళ్తుంటాం, సినిమాకి వెళ్తుంటాం. అండ్ రిలేటివ్స్ చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అటు సైడ్ సినిమా ఫీల్డ్ ఎందుకు? అదే చెప్తున్నానండి, వాటన్నిటికి మేము ఆన్సర్ ఇచ్చుకోగలం, వాళ్ళు మమ్మల్ని అడగలేరు. మేము మాది మేము నీట్గా ఒక వేలో చక్కగా వెళ్తున్నాం, సక్సెస్ అవుతున్నాం, వెళ్తాం. ఇంకా అనడానికి ఏముంటుంది అక్కడ? ఇంకోటి ఈ రిలేటివ్స్ ఇవన్నీ అనేవి ఫీల్డ్ కొత్తగా వచ్చే వాళ్ళని వాళ్ళు అంటారు ఆ ఫీల్డ్ ఇది అని. మేము ఆల్రెడీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా గర్వంగా చెప్పుకుంటాం మా రిలేటివ్స్, అయ్యో మా అమ్మాయి మా కోళ్ళే అని చెప్పి చెప్తారు అలా. సో నేను మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నేను ఒక వీడియో చూసా, మీ వదినతో ఆ జుట్టు పట్టుకుని కొట్టేసి ఆస్తుల గురించి ఏదో ఇష్యూ. ఏంటి అసలు ఆ ఇష్యూ? అసలు నాకు సంబంధం లేని విషయంలో మీడియా లాగిందనమాట. అంతకుముందు వరకు మీడియా అంటే నాకు ఒక ఒపీనియన్ ఉండేది, ఓ న్యూస్ వాళ్ళు ఏం చెప్తే అది నిజం అని చెప్పి. నా వర్షం వచ్చే వరకు ఓహో వీళ్ళకి కంటెంట్ దొరికితే చాలు, ఫస్ట్ చేసేస్తారు. తర్వాత ఫస్ట్ కంటెంట్ దొరికితే, ఓ సెలబ్రిటీ దొరికితే ఫస్ట్ ఏదన్నా అన్నమాట. నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా, నేను అటు తమిళ్లో వర్క్ చేస్తున్నాను, అటు మళ్ళీ కొచ్చిన్ కూడా వెళ్ళి వర్క్ చేస్తున్నాను, 3 సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ అని. నాకే టైం లేదు ఇక్కడ. మా పాపను వేసుకొని మా వారిని హాలిడే ఉన్నప్పుడల్లా మా వారు అక్కడికి రావటం, ఇలా ఉండే టైంలో మా వదిన నేను ఇంటికి వచ్చి ఇల్లు కూల కొట్టడం, ఇంట్లోంచి బియ్యం నేను కార్లో వెళ్ళిన బియ్యం డబ్బులు అయిపోవాలి. ఇదంతా ఒక 4 లైన్స్ చెప్పేస్తున్నది, చాలా సోది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫాదర్కి 2 వైఫ్స్ అనమాట, వీళ్ళ మదర్ సెకండ్ వైఫ్. అంటే వీళ్ళ మదర్ వాళ్ళ అక్కనే ఫస్ట్ వైఫ్ అన్నమాట, సొంత అక్కనే. ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళు మదర్ చేసుకున్నారు, ఓకే. సో ఫస్ట్ మదర్కి 3 కూతుళ్ళు, వీళ్ళిద్దరు డాటర్స్. వాళ్ళ 3 కూతుళ్ళు పోతే ఒక అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. అసలు తనకి ఎవరో వాళ్ళ ఊర్లో ఇచ్చారంట ఒక ఐడియా, మీ చిన్న చెల్లి ఉంది కదా, మీ చిన్నమ్మ కూతురు, చిన్నత్త కూతురు, ఆమె సెలబ్రిటీ, ఆమెను లాగితే మీడియా అందరూ ఈజీగా వచ్చేస్తారు, అప్పుడు ఈ ఆస్తి అంతా మనకి వస్తుంది, అదేదో ఐడియా ఇచ్చారు. అందుకు ఈ వచ్చి ఆస్తి కోసం నన్ను హెరాస్మెంట్ చేస్తుంది, కట్నం కోసం కొడుతుందంటే మేము ఫస్ట్ నవ్వుకుని లైట్ తీసుకున్నాం. అది మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి టీవీలో మీ మిస్ వస్తుందని దాకా మేము లైట్ తీసుకున్నాం. ఎందుకంటే అసలు ఏమెందుకు కట్నం కోసం ఆమె దగ్గరికి వెళ్తుంది, అసలు ఏం సంబంధం అనుకో. వాడు చచ్చిపోయాడు, వీళ్ళ అన్నీ చచ్చిపోయాడు, వీళ్ళ అన్నీ కూడా కాదు, వీళ్ళ పెద్దమ్మ కొడుకు కదా ఆబ్వియస్గా. ఆయన చనిపోయిన 20 రోజులుగా ఏదో పెంట మొదలెట్టింది. డౌరీ హెరాస్మెంట్ అంది వాళ్ళ పెళ్ళైనప్పుడు. I was 7 years old. ఇవి డౌరీ హెరాస్మెంట్ ఎందుకు చేస్తుంది? కట్ చేస్తే ఆమె జస్ట్ మొగుడు చనిపోయాడు అప్పుడే ఏడుస్తూ మీడియాలో చెప్పేసింది. డెఫినెట్గా మీడియా ఏం చేసింది, ఆడది ఏడుస్తుందంటే అది నిజమేమో అనుకో. యాక్చువల్గా ఆమెకి ఏంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆమె ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చింది,
అందుకే ఆమె ఎక్కువ మాట్లాడేవాను అనమాట. నేను ఎక్కువ వాళ్ళ ఊరికి వెళ్ళినవని కూడా. అందుకు హైదరాబాద్ జైల్లో ఉన్నప్పుడు కూడా చెంచలగూడ జైల్లో ఎక్కడ కూడా అందరు వెళ్ళారు, కానీ నేను శివాని వెళ్ళొద్దని చెప్పాను. తప్పు శివాని, ఏంటి మీ వదిన మరి ఇలాంటిదా, ఏదో కేసు అక్కడ పొలిటికల్ గా తనకు చాలా ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, కాబట్టి ఇక్కడ దీన్ని క్యాప్చర్ చేసుకున్నాం. ఈ 5 రకాల చెల్లెలకి ఎక్కడి ఆస్తి ఈక్వల్ వస్తుందేమో అని చెప్పి మొత్తం క్యాప్చర్ చేసుకుందని చెప్పి మొత్తం రప్చర్ చేసింది. కట్ చేస్తే తను అప్పుడు మామూలుగా అడిగినా మా వాళ్ళ షేర్ కావాలంటే మాది 50% కూడా ఆవిడకి ఇచ్చేసేవాళ్ళం. ఆవిడ డైరెక్ట్ మీడియాకి వెళ్ళింది, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. అదో మీడియాకి వెళ్ళి డైరెక్ట్ శ్రీవాన్ని, ఇంకా మీడియా వాళ్ళు అసలు కొన్ని ఛానల్స్ పేరు చెప్పకూడదు కానీ, అంటే ఆ ఛానల్స్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. శ్రీవాణి విలనిజం, సీరియల్లో విలని శ్రీవాణి, బయట కూడా విలని. ఏంటి ఏం చూసారు అసలు, ఏం చేసేవారు బాబు? ఇక్కడ కాదు, సౌత్ ఇండియా మొత్తం వేసారు. అక్కడ తమిళ్లో కూడా బిజీ అనమాట. అంత టైం ఉందా మనకి అసలు? ఆ అనుషేవారు, ఈ వదిలేవారు, ఆమె వెళ్ళి నువ్వు ఆస్తి కోసం ఇది చేయడం ఏంటి? మన అప్పుడు శ్రీవాణి డైరెక్ట్ మీడియాలో ఓ పని చేయండి, నా పేరు నిజంగా ఏదైనా వస్తే అది వదిలే నుంచో తీసేసుకో, మంచి పాలిటిక్స్ నుంచో పైకి అని చెప్పి డైరెక్ట్ మీడియాలో చెప్పింది. నా తరపున నువ్వు అనుకున్నట్టు నా తరపున ఏమి వస్తే నేను మీడియా సమక్షంగా చెప్తున్నా, నువ్వే తీసేసి. అంటే 3 days హల్చల్ చేశారు మీడియా. 5 days అప్పుడే అనుకున్నావు నేను ఇంత పాపులర్ అని చెప్పి. ఇప్పుడు సాల్వ్ అయిపోయిందా మ్యాటర్? అది సాల్వ్ లేదు, ఆమె కోర్టులో ఉంది. అసలు ఏముందండి సాల్వ్ అవ్వడానికి? ఏం లేదు బ్రదర్, అది జస్ట్ ఒక ప్లాట్ ఉందంతే, మిగిలింది మనోళ్ళు ఇంత లాగారు. మెయిన్గా అంటే వీళ్ళ నాన్న అంతా అమ్మేసుకున్నాబ్బా, ఒక చిన్న ఇల్లు జాగా మిగిలింది. అది వీళ్ళందరికీ ఈక్వల్ షేర్ చేయడానికి ఆమె బాధపడి ఆమె ఏదో జిమ్కి చేసింది. నేను పిచ్చర్ లైట్ తీసుకున్నప్పటి నుంచి ఆమె కోర్టు కేసు చేసింది. వీళ్ళందరూ అక్కచెల్లి మీద, ఇంకొక కాదు కదా, మేము Day 1 క్రాష్ పిటిషన్ తీసుకున్నాము, ఇదంతా ఫాల్స్ కేసు అని. సో శివాని ఎప్పుడు అటెండ్ అవ్వట్లేదు, ఇంకా కోర్టు కేసు నడుస్తూనే ఉంది. మళ్ళీ ఆ మధ్యలో కలిసింది. ఆ కలిసినప్పుడు చెప్పిందనమాట, వీళ్ళు ఒక అక్కకి నేను ఉన్నప్పుడే, అది కాదు ఇగో శ్రీవాణ్ణి మీ నాన్న అంతా అమ్మేసింది కదా, శ్రీవాణి లాగితే మంచి మీడియా వస్తుంది అని చెప్పి నాకు ఒక ఐడియా ఇచ్చారని చెప్పింది. అప్పుడు అనుకున్నాను, అప్పుడు చెప్తుంది ఆవిడ ఏమనాలి పిచ్చి అనుకున్నా. తర్వాత శ్రీవాణి కూడా మంచిగా మాట్లాడి శివాని సాయుధ అంది, మాట్లాడక అసలు ఈ మోహన్ చూపెట్టదని చెప్పి అప్పుడు తర్వాత ఒకటేసారి పనికి వచ్చింది అనమాట. అది కూడా చెప్పడానికి వచ్చింది, నాకేం వద్దు బాబు, నా తరపున ఏమైనా వస్తే మీరు తీసేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి వచ్చి. అండ్ ఇంకోటి, చాలాసార్లు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి శ్రీవాణి గారు వెళ్తున్నారు ఒక రూమర్ అయితే వింటూ వస్తుంది. అంటే అది నిజం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మీతో డాన్స్ చేసాం ఆ ముందే, మీతో డాన్స్ చేసి డెఫినెట్గా ఎండమోషన్ వాళ్ళే కదా. సో బిగ్ బాస్ కూడా చేస్తుంటే, బట్ డెఫినెట్గా ఈ టైంలో మాత్రం మేము రిజెక్ట్ చేసాం అనమాట. ఎందుకంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ అని వాళ్ళు శ్రీవాణికి నాకు మా ఇద్దరు సీరియల్స్కి వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో తను మెయిన్ క్యారెక్టర్, అందులో నాకు కూడా మంచి క్యారెక్టర్ ఈ సీరియల్లో, శ్రీవల్లి సీరియల్లో. సో డెఫినెట్గా వాళ్ళకి మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళడం కరెక్ట్ కాదని, ఇంకా అంటే వేరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినా సరే ఇంట్రెస్ట్ లేదు చెప్తాను. బిగ్ బాస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు అనుకుంటా. 100%. నేను మండే ట్యూస్డే ఎక్కువ ఫాలో అవుతా, నేను గొడవలు బాగుంటాయి. మీ ఇంట్లో ఎలాగ అవ్వవు కాబట్టి ఇంకా అక్కడే ఫాలో. ఎందుకు దాని గురించి గొడవలు అవుతాయి? ఎందుకండి ఆ సౌండ్ అలా గొడవలు ఎందుకండి ఆపండి నువ్వు ఉండవే అనేది బాగుంటుంది. ప్రతి సీజన్ లో మండే ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు చెప్పగానే అదేదో చెప్పినట్టే, బిగ్ బాస్ వాళ్ళు చెప్పినట్టే చెప్పగానే నన్ను ఎందుకు నామినేట్ నేను ఒప్పుకొని అంటారు వీళ్ళు, నా అర్థం కాదు ఏంటో. సరే, ఈ సీజన్ మీకు నామినేషన్స్ ఎలా అనిపించింది? ఎవ్రీ సీజన్లోనే అలానే అనమాట. నాకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు నీకు అని చెప్పి వీళ్ళు అరుస్తారు, ఇద్దరు అరుచుకుంటారు అంతే. నాకు మాత్రం నెక్స్ట్ ఇయర్ ఏదేమన్నా కానీ మా వారు వెళ్తే బాగుండని చెప్పేసి చూస్తున్నాను నేను. నన్ను పంపించాలని చెప్పి చాలా, ఎందుకంటే ఆయన ఇంట్లో పనులు ఏమీ చేయరు కాబట్టి అక్కడికి వెళ్తే వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. నాకు అది ఒక్కటి చూడాలని ఉంది. ఈ సీజన్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మీ సపోర్ట్ ఎవరికి? సపోర్టా? గెలవడం అన్నది ఉండదు. ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఎవరిని వచ్చారు చెప్పండి పోనీ, పర్లేట్లే చెప్పండి. అలా మామూలుగా ఎవరు అమ్మాయి వచ్చినట్టుంది మామూలుగా. నేను ఇంకోటి ఫస్ట్ సీజన్ గురించి అమ్మాయిలే కొంచెం బాగా ఆడుతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఈ సీజన్ ఫస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అమ్మాయిల మీద చేస్తుంటారు. ఈ సీజన్ మాత్రం అమ్మాయిల కన్నా అబ్బాయిలు పాడుతున్నారు అందరు, అందుకే అమ్మాయిలు అందరూ ఫస్ట్ బయటకు వచ్చేస్తున్నారు. సీజన్కి ఎవరు నచ్చలేదు అనమాట అయితే. నిజంగానే, అంటే ఎవరు అంటే వీళ్ళు పర్లేదు, శివాజీ గారు, మన పల్లవి ప్రశాంత్, వీళ్ళు కొంచెం పర్లేదు. వీళ్ళు అంటే వీళ్ళు బాగుంది, అంటే జెన్యున్గా ఉన్నట్టు ఉంటున్నారు అనమాట. సో నేను మీ దగ్గర కోసం ఒక కపుల్ ఛాలెంజ్ రౌండ్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం. సో నేను అడుగుతా క్వశ్చన్స్, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఒక్కొక్కటి ఆర్గ్యూ చేయొచ్చు, సేమ్ లైక్ బిగ్ బాస్ లాగా. బిగ్ బాస్ లాగా హూ కుక్స్ బెటర్? శివాని 100%. ఓకే,
ఇద్దరు అందుకే కదా బిగ్ బాస్ నేను వంట చేయమంటే పెంట చేస్తా, తను వంట చేయమంటే అద్భుతంగా చేస్తా. అద్భుతంగా చేస్తారు. ఓకే కాఫీ పౌడర్ వేసి మరీ చికెన్ వండుతారు అవసరం. ఓకే. హూ హ్యాస్ మోర్ ఓసిడి? ఓసిడి కొంచెం నాకు ఎక్కువ ఉంది కొంచెం. అంటే ఆ ఇంగిలి అవి తిన్న ఇష్టం ఉండదు అంత ఒకటే, మరీ ఎక్కువ లేదు. ఓసిడి వల్ల గొడవైన సందర్భాలు? ఊరికే అప్పట్లో ఫీల్ అయ్యేది అనమాట. నా వాటర్ బాటిల్ చివరి నా వాటర్ బాటిల్ తాకండి, ఏమండి ఏంటి వీకి నేను పాడినే కదా ఇంగ్లీష్ ఏమైంది అనేది. కానీ తర్వాత అలవాటు చేసుకుంటాను, సెపరేట్ బాటిల్స్ సెపరేట్. అలా ఏం లేదు, కావాలని తీసుకొని తాగుతాను నేను, తాగి మరీ పెట్టదు అలాంటివి ఉంటాయి బాగా. అలా. ఓకే. హూ బిగిన్స్ ద ఫైట్ ఫస్ట్? గొడవ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? మేము ఇద్దరం స్టార్ట్ చేయం, అది సిచ్యుయేషన్ స్టార్ట్ చేస్తుంది, కానీ మేము ఇద్దరం ఎండ్ చేస్తాం. సిచ్యువేషన్ ఎవరి వల్ల స్టార్ట్ అవుతుంది? ఆ సిచ్యుయేషన్ అది ఉద్ధరిస్తుంది భూమి నుంచి. ఏంటి దీని వల్లే స్టార్ట్ అవుతుంది. అది కావాలి. ఓకే, ఒప్పుకుంటారా? తప్పకుండా. ఓకే. ఓకే. హూ ఈజ్ మోర్ రొమాంటిక్? ఆబ్వియస్లీ నేనే. ఓకే. హూ సేస్ సారీ ఫస్ట్ గొడవ అయిన తర్వాత? ఇద్దరం చెప్పుకుంటా యాక్చువల్గా. మా ఆయన చెప్తారు. మీరు చెప్తారు అంటే మనం చెప్పాల్సిందే. ఓకే. గురక పెట్టేది ఎవరు ఎక్కువ? ఆబ్వియస్లీ మా ఆయన. అది నేనే అక్షరాలు. ఓకే. కానీ ఈ మధ్య తగ్గిందంట కొంచెం. ఎవరు చెప్పారు? చెప్పాల్సిందేం కదా. నువ్వేనే. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు ఎక్కువ తగ్గిందంట అంటే నన్ను చెప్పింది. ఇలాగే తమ్మి ఏదో చేస్తారు, నేను ఎక్కడ పడుకున్నట్టు ఎవరో అమ్మాయి చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. లేదు. ఓకే. బోత్ ఆర్ హంగ్రీ, ఫుడ్ ఆర్డర్ పెట్టారు, ఎవరు ఫస్ట్ తింటారు? నేను తింటాను, తమ్ముడు తింటాను ఫుడ్. లేదు, మా వారికే పెడతాను ఫస్ట్ నేను, ఎందుకంటే నేను ఓకే అది ఒకటి. నా పెళ్లికి ముందు నుంచి కూడా, మా లవ్ నుంచి కూడా, లవ్ కన్నా ముందు నుంచి కూడా నేను ఆకలితో ఉంటే కొంచెం కోపంగా ఉంటాను అనమాట. అది శివని తెలుసు. నేను పక్క ఇప్పుడు కోపడుతుండండి, నందినికి చెప్పేది ఉంటా, నందిని నాన్నకు ఆకలి వస్తుంది, ముందు భోజనం భోజనం పెట్టేసే కూల్ అయిపోతాడు. నాకు ఆకలి వస్తే ఎందుకు టెన్షన్ వస్తుంటుంది, కోపం వస్తుంటుంది. హూ ఆక్యుపైస్ మోస్ట్ ఆఫ్ ద బెడ్? నేను మా కూతురు శివన్ పాప మూలకు పడుకుంటుంది. హూ ఈజ్ లైక్ ఏ బేబీ మోర్? నేను మీరే ఫస్ట్ చెప్తాను కదా, ప్యాంపరింగ్ అదంతా మీకే ఎక్కువ కావాలి. అంతే. ఓకే. హూ డస్ మోర్ షాపింగ్? షాపింగ్ ఇద్దరం చేస్తాం, బికాస్ అదే బ్యాడ్ లక్. నేను చేయనండి, దీనికి కూడా మా వారు మా పాపే. మా వారు మా పాపే. అంటే మీకైనా చేస్తారా? వాళ్ళే చేసుకుంటారు. నా కోసం వెళ్ళినా నాతో పాటు వీళ్ళు వచ్చి వీళ్ళే చేసుకుంటారు, ఏ లేదు బి లేదు. అంటే తినుకో డ్రెస్ ఇప్పించి మేము నాన్నలు కొనుక్కుంటాం. ఓకే. హూ స్పెండ్స్ లాస్ట్లో హూ స్పెండ్స్ మోర్ మనీ? తను కూడా ఇద్దరం స్పెండింగ్ మనీ. నేను కాదండి, నేను కాదు, ఆయనే. ఓకే. అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేది ఆయనే. ఇంట్లో ఆల్రెడీ అది ఉన్నా కూడా ఇంకోటి తీసుకుందాం ఇంకోటి అట్లా అలాంటివి. ఎందుకు అనవసరం ఖర్చు చేస్తారు మీరు? ఇది మీరు అవసరానికి శ్రీవాణి చేస్తుంది కదా, అనవసరంగా నేను చేద్దాం అన్నట్టు చేస్తాను. ఓకే. అట్లా అనవసరంగా పెట్టి ఖర్చు పెట్టి బాధపడిన సందర్భం ఉందా? బాధపడ్డు అనవసరం ఖర్చు పెడతాడు అంతే. ఏదైనా కొనేసి అనవసరం కొనకుండా ఉండాల్సింది. ఇంకా కొనేసినది ఇంకేమైనా చేయలేం కదా, అయినా ఒక ఫీలింగ్ వస్తుంది అనవసరం కొన్నాం ఇది. అదే సైక్లింగ్ కొన్నాం వెళ్ళి, పాప కోసం అని వెళ్ళాం. నాకు కావాలి, చిన్నపిల్లలు అంటే నాకు కావాలి. ఏమైతే తొక్కవు నువ్వు అంటే తొక్కుతానని కొన్న రోజు మాత్రం బయటికి వెళ్ళి వచ్చి పెట్టాడు. కొన్ని సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు ఆ సైకిల్ అలాగే ఉంది, డైలీ దులుపుకోవడం తప్ప ఇంకోటి లేదు. హూ ఇస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఎ ట్రిప్? నేనే. ట్రిప్స్ అంటే ఇష్టం నాకు బాగా. ఓకే. ఎక్కువ బ్లేమ్ చేసేది ఎవరు? ఒక గొడవ అయితే నీ వల్లే గొడవ అయింది, ఎక్కడికి వెళ్ళకపోతే నీ వల్లే. బ్లేమింగ్ లాంటిది ఏమి ఉండదు. బ్లేమింగ్స్ ఏమి ఉండవు. గొడవలంటే బేసికల్ గా చెప్పండి, నాది శివ గొడవలు మాక్సిమం 2 minutes, మాక్సిమం 3 minutes. ఇలా అరుచుకుంటామా అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి ఎడగల మధ్య భోజనం చేద్దాం అలా అనమాట. ఓకే. హూ ఈజ్ మోర్ స్టైలిష్? బయటకి వెళ్తే ఎక్కువ రెడీ అయ్యి ఇద్దరం కాదు, ఇద్దరు చాలా నరిగిన షర్టు కొంత, జరిగిన క్రాఫ్ట్ కొంత. ఓకే. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? బ్లాక్ లోనా? ఇద్దరం బాగున్నాం. ఓకే. హూ ఈస్ ద బాస్ ఇంట్లో కానీ బయట కానీ? ఇద్దరిలో ఎవరు అని? కొంచెం నేనే. అంటే మేము డెఫినెట్గా నేను చెప్తాను ఒక లైన్, మా ఇంట్లో నేను మొగుడిని, తను భార్య. సో మామూలుగా భార్యాభర్తలు ఎలా అయితే ఉండాలో అలానే ఉంటాను. అంటే తను నేను నైట్ లేట్గా వస్తుంటే శివన్ లేట్ అవుతుంది నువ్వు పడుకుని పో అని చెప్తే ఓకే అండి అనాలి తప్ప భార్య ఎందుకైతారా లేటు ఫస్ట్ ఇంటికి రా ఇవన్నీ ఉండవు అనమాట. సో ఆబ్వియస్గా బాస్ మనమే. అక్కడ మెచ్యూరిటీ నాకు ఉంటుంది, ఆయన ఏ పని వల్ల బయట ఉన్నారు అనేది అర్థం చేసుకుని అదే పోడే నువ్వు సగం విన్నా సగం వినలేదు. నువ్వు అట్లా కాదు, సెకండ్ డేలాగా ఇంకోటో ఎందుకయ్యా అని టైప్. కొంతమంది భార్య నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ నుంచి జాలి వస్తుంటుంది అన్నమాట. పాపం ఇలా వీళ్ళ వైఫ్ నుంచి తిడుతుంటారే వీళ్ళు అలా అన్నమాట. ఎప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్లో కూల్ చేయడానికి
అది తప్పు లేకపోయినా కూడా అంతేగా నొక్కున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఉండవు, అలాంటివి జరగవు. ఎవరు తప్పు ఉంటే వాళ్ళకి ఆమె ఉండాల్సిందే. ఓకే, హూ క్రైస్ మోర్? ఎక్కువ ఏడ్చేది అసలు ఏడిపించే రకం తప్ప మేము ఏడ్చే ఇద్దరు రకం. ఇప్పుడు అంటే ఏడు సంఘటన ఏం జరగలేదు. నేను మాత్రం ఏదైనా కొన్ని నాకు ఇష్టం పాటలు ఏమైనా సీన్స్ చూసినప్పుడు ఏడుస్తాను, సినిమా సీన్స్ చూసినప్పుడు. ఓకే, హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? చిలిపి పనులు చేసేది 100% నేనే కదమ్మా. ఐ Okay, అలా చేసిన ఒక థింగ్ ఏది మీ ఇద్దరు ఉన్నప్పుడు చేసిన ఒక థింగ్. అంటే రోజు చాలా రోజు చాలా ఇంకా సింపుల్ గా ఇప్పుడు బయట నీట్ గా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను కదా, రబ్బర్ బ్యాండ్ తీసి బయట పారేస్తా. ఇంకో రబ్బర్ బ్యాండ్ ఉండదు, హెయిర్ స్టైల్ ఉండదు, పిచ్చి జుట్టుతో ఉండాలి, జడలడానికి రాదు హెయిర్ కట్స్ వల్ల. చాలా పిచ్చి చేస్తలు బాగా. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఇంటర్వ్యూ. మంచి నీట్ గా రెడీ అవుతే అవి పీకేస్తా ఉంటాడు. ఓకే, హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్? ఇద్దరు కారేమో. శివాని అది షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ makeup ఉన్నప్పుడు వేసుకోవడానికి మామూలుగా అసలు మాత్రమే. మేము రెడీ అవ్వము చెప్తున్నాను. ఓకే, హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? మా ఇద్దరు మీద సీరియస్ అయితే ఏమన్నా అన్నీ ఓపెనే. తెలియక నేను చేయలేదా మీరు? ఏది మీరు అప్పుడు చేస్తుంటాం కానీ నాకు తెలిసిపోతాయి బయట అన్ని problems. పార్టీస్ అది కానీ నాకు తెలిసిపోతాయి. ఓకే. నేను పార్టీస్ తెలివైందా పార్టీస్కి నేను బ్యాంకాక్ వెళ్ళినా సరే నేను మా మిస్సెస్ కలిసి వెళ్తాం కదా. ఇంకేం ఓకే, హూస్ ఫ్యామిలీ ఈస్ మోర్ టఫ్ టు డీల్ విత్? ఆల్ ది క్లారిటీ ఇచ్చారు. అది. మీకు ఈ ఫ్యామిలీ కాబట్టి అంతే. ఇంకో ఫ్యామిలీ లేదు. సో ఫైనల్గా మీకు ఇంత సపోర్ట్ చేసిన మా ఆడియన్స్కి ఈ హోటల్ గురించి కానీ ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అంటే కూడా ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోటల్ పెట్టినప్పటి And నుంచి దీనికంటే ముందు మీరు చాలా పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి Yeah. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ అండ్ పొలిటికల్ పార్టీ ఏంటి? అంటే ఇక చెప్పాలి, మేము ఒకటి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు, ఏది చేయట్లేదు. కానీ నాకు డెఫినెట్గా ఇష్టమైన లీడర్ అయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలా 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 ఇష్టం నాకు. సో అందుకని నాకు జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇష్టం. అంటే పొలిటికల్ విధంగా చెప్పట్లేదు, నేను నార్మల్గా చెప్తాను. నాకు ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నిజంగా నేను చాలా ఏడ్చాను. అది కూడా మా మిస్సెస్ బర్త్డే రోజు అనమాట, అది సెప్టెంబర్ 2. సో చాలా బాధపడినప్పుడు తర్వాత అందరూ ఏవో ఇట్లా ఆ స్కామ్స్ చేశారు, ఈ స్కామ్ చేశారు, 1,00,000 కోట్లు ఇవన్నీ అంటుంటే నాకు అవేం కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పేద గుడిసెకు కూడా వెళ్ళి వాళ్ళకి పెట్టే ముద్ద తిన్నాడు ఆయన. వాళ్ళని ఓదార్పు యాత్ర అనే ఆ అంశం అంతా నాకు నచ్చింది. అంటే నిజంగా ఆయన అంత డబ్బులు అలా సంపాదించేస్తుంటే ఎక్కడో ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయి లగ్జరీస్ లైఫ్ అనుభవించవచ్చు. బట్ ఆయన 1 year జైల్లో ఉన్నాడు. నాకు నిజంగా నాకు గ్రేట్ అనిపిస్తుంది అట్లా నేను చూస్తే. అంతమించి ఆయన పార్టీకి ఆయన సిద్ధాంతాలు అన్నీ కరెక్ట్ అలా అన్నో. డెఫినెట్గా ఒక వ్యక్తిగా ఒక పర్సన్ 1 year జైల్లో ఉన్నా సరే మళ్ళీ బయటకు వచ్చి 19లో గెలిచాడు కదా, అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆయనట్టు నేనేమో ఇటు బీఆర్ఎస్. ఇక్కడ అంటే మాది డెఫినెట్ గా చిన్నప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పవర్ కట్ ఉండేది, చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. బట్ నిజంగా ఇప్పుడు హైదరాబాద్ లైఫ్ అనేది నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. ఆ ఉద్దేశంలో నాకైతే ఇష్టం. టీఆర్ఎస్ ఇక్కడైతే నాకు కూడా టీఆర్ఎస్ పార్టీ వేరే అభిప్రాయాలు మీ ఇద్దరు? అంటే ఇక్కడ తెలంగాణలో అయితే నాకు టీఆర్ఎస్ ఇష్టం. నాకు కూడా ముఖ్యంగా కేటీఆర్ ఆయనకి మాట్లాడే అప్పుడు ఇష్టం, మన తెలంగాణ రాకముందు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టం. అంటే నేను యాక్చువల్ కాంగ్రెస్ కి క్యాన్వసింగ్ చేశాను అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను జడ్జ్మెంట్ విజయవాడ రాజగోపాల్ గారికి, అక్కడ మొత్తం 5 MLAs కి ఎంపీ గారికి నేను క్యాన్వసింగ్ చేశాను 2009లో. అది రాజశేఖర్ రెడ్డి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వీళ్ళందరికీ డాన్స్ నేర్పించాం 600 మందికి. అంటే మీరు అన్నిటిలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అవ్వని అంశం ఏమైనా ఉందా? సింగింగ్ నేను సింగింగ్ చేయదలుచుకున్నాను. పాడారు ఆల్రెడీ? పాడాము. ఈయన పాడతారు, నేను అసలు అందులో ఒక్కసారి లైన్ అన్నా అంటే వద్దండి అని చెప్పేసి అంటాను. సరే, ఒక సాంగ్ అలా పాడండి. వద్దండి, ఒక్కటి వద్దు, ఒకటి అడగండి. మార్చేస్తాను. ఎలా అయినా సరే సాంగ్ పాడుతుంది, మీరు వింటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఎడిటర్ మొత్తం కట్ చేస్తారు. అందుకనమాట. ఓకే, ఎడిటర్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. ప్రోమో స్టార్టింగ్ అదే వేయించే బాధ్యత నాది. 2 లైన్లు పాడు. నిజంగా బాగోదు, బాగుంటుంది. నా మాటే కఠినంగా ఉందంటారు. ఇంక ఇది సరే, ఓకే. మా ఆయన ఎప్పుడు నా కోసం పాడేటటువంటి పాట, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇది మల్లరి. చాలు, నేను పాడానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అంటే ఈ ట్యూన్లో పాడలేదు, నేను వేరే ట్యూన్లో పాడాను. బాగా పాడింది. వీళ్ళు నన్ను తొక్కేస్తున్నారండి. మంచి సింగర్ లేరా నాన్న? మరి కానీ మనం ఇక్కడ వరకు చాలంటారు. మనకు వచ్చింది మనం చేద్దాం అంతే. రాని అందుకే మా కాన్సెప్ట్ అదనమాట. మాకు రాని విషయాలకు వచ్చి ఫ్రీగా చేయొద్దు, రాని ట్రై చేయొద్దు. అండ్ శ్రీవానికి ఇంకొకటి చెప్పాలి, శ్రీవానికి ఫ్యూచర్లో పాలిటిక్స్కి ఇంట్రెస్ట్ ఉంది. నాకు లేదని తనకి ఇంట్రెస్ట్ ఉంది.
2029లో. ఏ పార్టీ నుంచి అండి? అది ఏమండి నాకు ఇప్పుడే అంత అవగాహన లేదండి, నాకు ఇంట్రెస్ట్. చూద్దాం ఫ్యూచర్ ఎటు తిరుగుద్దో తెలియదు. ఎక్కడ నుంచి, ఏ ఏరియా నుంచి ఒకవేళ పోటీ చేస్తే వాళ్ళ ఊరి నుంచి చేస్తారు అంటే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చెప్పామనుకోండి, రేపు పొద్దున్న చూస్తారు. అప్పుడు చెప్తానండి, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని, ప్లీజ్ అండి ధనుష్ గారు కొంచెం ఒక్కసారి రారా మా అమ్మ. అండ్ డెఫినెట్గా తన పరిగి నుంచి చేస్తుంది, వాళ్ళ ఊరు పరిగి కాబట్టి. పరిగణ నుంచి వికారాబాద్ పరిగి. మీరు ఇందాక గొడవ అని ఒకటి అడిగారు, ఆ ప్లేస్. ఆ ప్లేస్. ఓకే. వీళ్ళు వదిలితో గొడవ. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ మా ఐడ్రీమ్కి టైం ఇచ్చినందుకు, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ధనుష్, నీకు సో అండ్ డెఫినెట్ గా మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి, అప్పటి నుంచి ఫుడ్ తీసుకోండి. ఇంటర్వ్యూ టైంలో వద్దండి అన్నారు. నైట్ కూడా ఇక్కడే ఫుడ్ తిన్నాను, చాలా బాగుంది. నాకు మళ్ళీ ఆకలి లేదు నైట్. బేసిక్గా నాకు 12 o'clock 1 o'clock ఆకలి వేస్తుండదు అనమాట. నాకు వెళ్ళి ఫుడ్ తినేసి వెళ్ళిపోయాయి కదా, ఆకలి లేదు. అదే మా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ. మంచి నీకు ఎగ్ దోశ తెప్పిస్తాను, టిఫిన్ స్టార్ట్ అయ్యి కాబట్టి. బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు 1 hour లంచ్ డిన్నర్ మాత్రమే ఉంది. సో షూర్, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆడియన్స్కి ఫైనల్గా ఈ రెస్టారెంట్ గురించి ఏం చెప్తారు? అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 24లో పిజ్జా హట్ పైన అదేంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం డిన్నర్ ఉంటుంది. సాయంత్రం డిన్నర్తో పాటు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. టిఫిన్స్ హోటల్ మీ కడుపు నిండా అని చెప్పి గూగుల్ కొడితే చాలు వచ్చేస్తారు ఇక్కడికి. డెఫినెట్గా ఐ డ్రీమ్ ప్రేక్షకులు అలానే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకోటి వచ్చి టేస్ట్ చూసి మీ అభిప్రాయం చెప్పండి. మీరు రివ్యూ ఎక్కువైనా పర్లేదు కానీ మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్గా మళ్ళీ వస్తాను చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. అంతేగాని రివ్యూస్ని చూసి లేదా అసలు హోటల్కే రాకుండా ఏదో రివ్యూ ఇచ్చేద్దాం, వాళ్ళు బాగా సంపాదించేస్తారేమో, మనం ఏదో చేసేద్దాం ఒకటే గుర్తుంచుకోండి, ఇంత ఖర్చు పెట్టి మాకేం ఆస్తులు వెనకాల బోల్డ్ అంత లేవు. మేము సంపాదించుకున్న డబ్బు దీని మీద ఇన్వెస్ట్ చేసామంటే పాచిపోయినాయో. ఎందుకు చెప్తున్నా అంటే వచ్చి చాలా మంది కస్టమర్స్ ఇంకోటి ఆ నెగిటివ్ రివ్యూ పెట్టడం వల్ల మాకు లక్ జరిగింది ఏంటంటే, వచ్చి చాలా మంది అంటే కాదండి ఇన్ని లక్షలు పెట్టి హోటల్ పెట్టారు కదా, ఇంత చెడ్డ ఫుడ్ ఎందుకు పెడతారు అని చూడడానికి వచ్చాం మేము. మరి ఘోరంగా అప్పుడు మేము కొంచెం టేస్ట్ బాగా ఇచ్చేసే వాళ్ళు చాలా బాగుందండి, మరి వాళ్ళ ఇంటి ఘోరంగా పెట్టారంటే నో ప్రాబ్లం అండి. రీజన్స్ ఉంటాయి అంతే, ఎవరి రీజన్స్ వాళ్ళవి పెట్టుకొని నో ప్రాబ్లం. మాకు రివ్యూతో అవసరం లేదు కదా, మాకైతే అందరూ వచ్చి డబ్బులు ఇచ్చి తింటున్నారు, భోజనం చేస్తున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఈ డబ్బులు ఇచ్చి తింటున్న వాళ్ళు అమాయకులైన ఎండలు వాళ్ళు తిరిగి పర్వాలేదు. ఎనీవేస్ డెఫినెట్ గా అందరూ రండి, అండ్ మీరు కూడా రండి. మేము కూడా బ్రాంచ్లు ప్రతి ఏరియాలో కూడా పెట్టాలి అని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.